చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ ఈ మధ్య అంటే చాలా జనరలైజ్ చేసి వేదాన్ని అంటే ఈ వేదాలని శాస్త్రాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నంతగా మాట్లాడేస్తున్నారు వాళ్ళు. తప్పుడు ప్రచారం వచ్చేలా చేస్తున్నారని చెప్పేసి నా ఉద్దేశం. జీన్స్ వేసుకోవడం కానీ, సెల్ఫీలు దిగడం, ఇట్లాంటి ఆధునిక పోకడల్ని వాళ్ళు విపరీతంగా విమర్శిస్తారు. ఆధ్యాత్మికతకు ఈ వస్త్రధారణకి ఏమైనా సంబంధం ఉంటుందా గురుగారు? మనకి వస్త్రాల్లో ఏకవస్త్రము అని చెప్పేసి అంటాం. గరికపాటి వాళ్ళు స్త్రీల విషయంలో చాలా కఠినంగా మాట్లాడుతుంటారు. ఆయన ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లాంటి వస్త్రధారణ చేయాలి, అలా ఉండాలి, ఇలా చేస్తావేంటమ్మా, అలా చేస్తావు. ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీ మీద అన్ని ఆంక్షలు పెట్టడం అనేది, వాళ్ళ మాట తీరు, వాళ్ళ జడలు, వాళ్ళ వస్త్రధారణ అన్నింటినీ అవహేళన చేసేలాగా మాట్లాడుతుంటారు. కరెక్టేనా ఇది? ఒకటి ఇక్కడ అవహేళన అనడం కన్నా పాశ్చాత్య దేశాల నుంచి మనం ఏమైతే తెచ్చుకుంటున్నామో పొద్దున్న 4 గంటలు లేవకపోతే దరిద్రం చుట్టుకుంటుంది అంటాడు ఆయన. ఇప్పుడు అన్ని నైట్ షిఫ్ట్లు నడుస్తున్నాయి మన అన్ని అమెరికా టైమింగ్ ప్రకారం. వాళ్ళే రిచెస్ట్ మన దగ్గర. ఇట్లాంటి మార్పులు చేర్పులు ఏం చేయరా? మార్పులు చేర్పులు అంటే పొద్దున్నే ఎందుకు లేవాలి అనేదాన్ని మనం ఒక ఇది చూద్దాం. మన శాస్త్రాలు కానీ మన పెద్దలు కానీ ఎక్కడ వేదవ్యాసుడిని కీర్తించినట్టుగా కానీ ఆయన పొగిడినట్టుగా కానీ ఏం అనిపించదు. ఆయన ఎందుకు తొక్కేశారు వేదవ్యాసుడిని? వేదవ్యాసుడు తర్వాత వచ్చిన వాళ్ళకి మనం నమ్మేది హైందవ ధర్మం, మనది మతం కాదు, ఇది ఒక ధర్మం అని మనకు పెద్దలు చెప్పారు. మరి ఈ మనం నమ్మే ఈ హైందవ ధర్మంలో ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో నిజాలు ఉన్నాయి. కానీ ఏది నిజం ఏది అపోహ అనేది మాత్రం మనకు తెలియదు. దాని చుట్టూ పురాణాలు, ఇతిహాసాలు, పుక్కిటి పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు ఇలా ఎన్నో ఉన్నాయి. దాంట్లోంచి రకరకాల వాదనలు బయటకు వచ్చాయి. స్త్రీలకు శూద్రులకి వేదం నిషేధం అన్నారు, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నారు. ఇట్లాంటి విషయాలు చాలా బయటకు వచ్చాయి. 1008 విశ్వేశ తీర్థుల వారి శిష్యులు, విశ్వేశ తీర్థుల వారు ఉడిపి మఠం ప్రధాన పీఠాధిపతుల్లో వారి అగ్రగణ్యులు, అలాగే పద్మభూషణ్ కూడా వారి శిష్యులు. అట్లాగే అనేక తర్క, మీమాంస, జ్యోతిష్య, వ్యాకరణ అనేక శాస్త్రాల్లో వారు పండితులు. మరి వారిని అడిగి మన యొక్క ఈ ధర్మ సందేహాలు అయితేనేమి, వారు సుప్రసిద్ధ జ్యోతిష్యులు కూడా, అట్లాగే రత్నశాస్త్ర నిపుణులు కూడా. రత్నశాస్త్రంలో వీరి ప్రతిభ అపారం. మీరు మీ జ్యోతిష్యం ప్రకారం ఏదన్నా రత్నం పెట్టుకోవాలి, మీ వేలుకి ఏదైనా ఉంగరం తొడగాలి అంటే మాత్రం ఖచ్చితంగా వినయ్ తంత్రి గారినే సంప్రదించాలి. అంత అపార జ్ఞానం ఆయనకు ఉంటుంది అందులో. సో అట్లాగే జ్యోతిష్యం, ఆయన జ్యోతిష్యం చెప్తే తిరుగుండదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి మనం. జ్యోతిష్యుల్లో చాలామంది నేను ఓన్లీ జ్యోతిష్యుణ్ణి, నేను సంస్కృతిని పట్టించుకోను, నేను ధర్మాన్ని ఆచరించను, నేను మద్య మాంసాలు తీసుకుంటాను, ఇట్లా చెప్పే వాళ్ళని చాలామందిని చూసాం మనం. కానీ ఏ శాస్త్రమైనా ఎప్పుడు ఫలిస్తుంది? చక్కగా వేదాధ్యయనం, అలాగే ఆ వేదంలో చెప్పిన విధంగా అనుష్ఠానం కావచ్చు, పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, అన్నీ చేసి అంత నిబద్ధంగా వారు ఉంటేనే వారి వాక్కు ఫలిస్తుంది. మరి అలాంటి వారిలో అగ్రగణ్యుడు వినయ్ తంత్రి గారు వాళ్ళు మన దగ్గర ఉన్నారు. గురుగారు నమస్తే అండి. మీ గురించి చాలా చెప్పాను, అవి కూడా తక్కువే అని నేను అనుకుంటాను. రైట్ గురుగారు, నాకు మొదటి సందేహం, తంత్రి అని ఎందుకుంది మీ వెనకాల? మీరు తంత్రాలు చేస్తారా? వినయ్ తంత్రి నేను అడగాలనుకుంటే చాలాసార్లు మర్చిపోయాను. విజ్ఞాన రోచి పరిపూరితాంతః బాహ్యాండ కోశం హరితోపలాభం తర్కాభయేతం విధి సర్వపూర్వ గీర్వాణ విజ్ఞాన దమానతోస్మి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు అడిగిన ప్రశ్నకి తంత్రి అంటే తంత్రంలో తంత్రంలో పారంగతుడు అని చెప్పేసి అది తంత్రి అని చెప్పేసి విరుస్తారనమాట. తంత్రసారము అని చెప్పేసి మనకి హయగ్రీవుడు ఇచ్చిన ఒక గ్రంథం ఉంది, తంత్రసారము అని చెప్పేసి. దాంట్లో ఒక గుడి నిర్మాణం ఎలా చేయాలి, దానికి ఎటువంటి యంత్రాలు పెట్టాలి, గుడి యొక్క విగ్రహానికి
ఎన్ని అంగుళాలు ఉండాలి, అంగుళం అంటే మన చేతి అంగుళం కాదు, విగ్రహం యొక్క చేతి అంగుళం ప్రకారం ఆ విగ్రహం ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఆ లెక్కలన్నీ కూడా ఒక ఈ తంత్రసార గ్రంథంలోనే ఉంటాయి. ఓకే. అంటే ఒక విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేయాలి, దేవత ఆవాహన ఎలా చేయాలి, మండలాలు ఎలా ఉంటాయి, యంత్రాలు ఎలా ఉంటాయి, ఇవన్నిటిని కూడా తంత్రసార అని చెప్పేసి ఒక గ్రంథంలో ఉంటుంది. ఆ గ్రంథాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళని తంత్రులు అని చెప్పేసి పిలుస్తారు. అది మా కుటుంబ పూర్వీకులందరూ కూడా ఆ గ్రంథంలో పారంగతులుగా ఉండేవారు కాబట్టి వాళ్ళని తంత్రులు అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. అది మా ఇంటి పేరుగా తర్వాత కాలంలో ఇంటి పేరుగా కూడా అది వచ్చింది అనమాట. మీరు కూడా ఆలయ ప్రతిష్టాపనలు అవి చేస్తారా? చేస్తాం. ఆలయాలకు వాస్తు గాని, ఆలయం ఎట్లా ఉండాలి, కొత్త ఆలయం, ఈ వాస్తు జ్ఞానం అంతా కూడా తంత్రం నుంచి వచ్చిందే. ఓకే, తంత్రమే వాస్తు. గుడి మనకి ఎడమ వైపు ముందు బావి ఉండాలి, ఇవన్నీ కూడా తంత్రసారంలో చెప్పిన ఒక అద్భుతమైన ఒక గుడి నిర్మాణం కానీ, ఒక గ్రహ నిర్మాణం కానీ, ఇవన్నీ ఎలా చేయాలి అని చెప్పేసి మనకి తంత్రసారంలో చెప్పిన తంత్రసార సంగ్రహం అని చెప్పేసి మన హయగ్రీవ మన విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడు రాసిన ఈ తంత్రసారంలో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఈరోజు దుఃఖకరమైన విషయం ఏంటంటే మహా పండితులైన మన చాగంటి కోటీశ్వరరావు గారు కూడా ఈరోజు ఏం చెప్తున్నారంటే మీరు వాస్తు నమ్మొద్దు, జ్యోతిషం నమ్మొద్దు అని చెప్తున్నారు. అవి వేదం యొక్క అంగాలు, వాటి కోసమే మనకి జనాలకు అందాలని చెప్పి ఉద్దేశంతోనే ఆ భగవంతుడు రాశాడు. ఎందుకంటే ఆయన తెలిసింది ఆయన పెట్టుకోవచ్చు కదా. దాని గ్రంథం రూపంలో మనకి ఇచ్చిన ఉద్దేశం ఏంటి అంటే అది మనం కూడా తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి అని చెప్పేసి. అందువల్ల గ్రహ వాస్తు కానీ లేకపోతే దేవస్థాన వాస్తు కానీ ఇవన్నీ కూడా మన మీద చాలా ప్రభావితం చేస్తాయి. అలాగే ఆర్థికంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఈ వాస్తు శాస్త్రం అనేది కూడా మనకి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాళ్ళ జాతకాలు ఎంత బాగున్నా సరే వాళ్ళు ఉండే వాస్తు సరిగ్గా లేకపోతే దాని ప్రభావం అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది. అందువల్ల జాతకం ఎంత ముఖ్యమో అలాగే వాస్తు, వాళ్ళ ఆఫీసు కానీ వాళ్ళ ఇంటి వాస్తు కానీ అది కూడా అంతే ప్రాముఖ్యతని పొందుకుని ఉంటుంది. ఓకే గురుగారు, మీరు అంటే ప్రస్తావించారు కాబట్టి చాగంటి వారు కానీ ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు కదా గరికపాటి వారు కానీ ఈ మధ్య అంటే చాలా జనరలైజ్ చేసి వేదాన్ని అంటే ఈ వేదాలని శాస్త్రాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నంతగా మాట్లాడేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకోవాలి గురుగారు? వీళ్ళు ఇద్దరిని వాళ్ళు చెప్పే ఉద్దేశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళ ఉద్దేశం ఏది ఉందో అది మనకి తెలియదు, కానీ వీడియోలు చేసే వాళ్ళు మాత్రం దాన్ని ఎక్కడెక్కడికి కట్ చేయాలో కరెక్ట్గా అక్కడే కట్ చేసి జనాలకి తప్పుడు ప్రచారం వచ్చేలా చేస్తున్నారని చెప్పేసి నా ఉద్దేశం. లేదు వాళ్ళే చెప్పారంటే వాళ్ళు దాన్ని వాళ్ళకి తెలియక చెప్పుండొచ్చు, లేకపోతే అహంకారంతో మేము ఏ చెప్పినా సరే జనాలు వింటారు అని చెప్పేసి అహంకారంతో అయినా వాళ్ళు చెప్పి ఉండాలి. ఎందుకనంటే శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళింది ఏదైనా సరే అధర్మమే, వేదాలకి విరుద్ధంగా ఏది వెళ్ళినా సరే అది అధర్మమే, వేదాలకు విరుద్ధంగా లేనిది ధర్మం. ఏదైతే వేదాలకి విరుద్ధంగా వెళ్తుందో అది అధర్మం అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు గరికపాటి వాళ్ళు జీన్స్ వేసుకోవడం కానీ సెల్ఫీలు దిగడం ఇట్లాంటి ఆధునిక పోకడల్ని వాళ్ళు విపరీతంగా విమర్శిస్తారు. ఆధ్యాత్మికతకు ఈ వస్త్రధారణకి ఏమైనా సంబంధం ఉంటుందా గురుగారు? ఆధ్యాత్మికకి వస్త్రధారణకి సంబంధం ఉంటుందా అంటే కొన్ని చోట్ల అంటే ఎక్కడ పాటించాలో అక్కడ పాటించాలి. ఎందుకనంటే మనకి వస్త్రాల్లో ఏకవస్త్రము అని చెప్పేసి అంటాం. మనకి పూజలకి కానీ లేకపోతే వ్రతాలకు కానీ లేకపోతే గుడికి వెళ్ళేటప్పుడు కానీ అలాంటి చోటంతా కూడా ఏకవస్త్ర ధారణ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే వాస్తవికంగా ద్వివస్త్రధారణ అంటే 2 గుడ్డల్ని అతికించి కుట్టడం వల్ల సమస్య ఎక్కడ అవుతుందంటే అది తడవదు. ఆ కుట్లు ఉన్న చోట గుడ్డ అనేది తడవదు కాబట్టి అది మైల ఉంటుంది. ఎప్పుడైతే గుడ్డని ఏ గుడ్డనేమని వాళ్ళు కట్ చేసి దాన్ని మళ్ళీ కుట్టారంటే ఆ గుడ్డ మైల పడింది అని అర్థం. ఈ జీన్స్ కానీ వాళ్ళు చెప్పినట్టు జీన్స్ మాత్రమే కాదు, నా లెక్కన షర్ట్ వేసుకోవడం కూడా ఒక రకంగా మహిళలో ఉన్నట్టే. అందుకే వేదాలు చెప్పేటప్పుడు చాలా మంది ఈ రోజు సమాజంలో నేను చూస్తుంటాను వేదాలని షర్ట్ వేసుకుని చెప్తున్నారు. అది చాలా పెద్ద దోషం, వేదాలను అవమానించినట్టే అది. కారణం ఏంటంటే షర్ట్ వేసుకునడం అనేది అది మహిళలాగానే. దానికి కారణం కూడా చెప్తున్నాను. ఆ దారాలు కుట్టిన ప్లేస్ మీరు ఎంతసేపు నానబెట్టినా సరే నీటిలో ఆ దారాలు కుట్టిన జాగలో అది తడవదు.
అందువల్ల అంత కొంచెం తడవకపోయినా సరే బట్ట మొత్తం మహిళా రెక్కలోకే వస్తుంది. అలాంటి మహిళా వస్త్రాలను వేసుకుని మీరు దేవుడి పూజ అవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని పంచలో ఎక్కడ కూడా కుట్లు ఉండవు. దాన్ని ఏక వస్త్రాన్ని పిలుస్తారు, ఒకే వస్త్రంతో అల్లుతారు దాన్ని. అందువల్ల పంచ వేసుకోవడం వల్ల అది మహిళ కాదు, అది మడి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. పట్టు పంచ కూడా అంతే. కానీ ఈరోజు దానికి కూడా జిగ్జాగ్ చేస్తున్నారు. జిగ్జాగ్ చేస్తే మడి కాదు, అది మడి కాదు. మళ్ళీ జిగ్జాగ్ చేస్తే మళ్ళీ అది మహిళనే. జిగ్జాగ్ చేయని వాటిని మనం మడి వస్త్రాలుగా పరిగణించబడుతుంది. ఇంకోటి గురుగారు, ఆ మధ్య గరికపాటి వారు చిరంజీవి గారిని కూడా వేదిక మీద పట్టుకొని దులిపేశారు. అంటే ఇట్లాంటి ఆధ్యాత్మికవేత్తలకు ఇంత ఆగ్రహం, ఇంత నిగ్రహం కోల్పోవడం లాంటివి ఉంటే దాన్ని ఎట్లా తీసుకుంటారు యూత్ గాని, మనం ఎలా తీసుకోవాలి? అసలు అరిషడ్ వర్గాలని జయించిన వాళ్ళే నిజమైన ధర్మిష్ట, నిజమైన ధర్మాత్ముడు, నిజమైన పండితుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మన ధర్మం అధర్మం అంటే ఏంటంటే రెండు ఒక రోడ్డుకి రెండు అంచులు ఉంటాయి కదా. ఒక రోడ్డుకి ఇటు ఒక కొన ఉంటుంది, అటు ఒక కొన ఉంటుంది. ఒకటి శాంతి, ఇంకోటి శ్రద్ధ అని చెప్పేసి చెప్తారంటే ఒకటి శ్రద్ధ ఉండాలి మనం చేసే పనిలో, ఎప్పుడు కూడా మనం శ్రద్ధ పెట్టి ఆ పని చేయాలి, అది దేవుడు పూజ అని చెప్పేసి. ఇంకోటి శాంతంగా ఉండాలి. ఇవి రెండు లేని మనసు ఎప్పుడు కల్మషంతో ఉంటుంది. ఎప్పుడైతే మనసు కల్మషం అవుతుందో అక్కడ దేవుడి స్థానం ఉండదు. ఎందుకనంటే గిన్నె కడగకుండా మనం దాంట్లో పాలు పోసి కాస్తే ఆ పాలు కూడా విరిగిపోతాయి. మన మనసు ఒక గిన్నె అయితే ఆ మనసు పరిశుభ్రంగా లేకపోతే అక్కడ దేవుడు వచ్చి నిలబడాడు. అందుకే మనం ఫస్ట్ మన జీవితంలో మనం చేయాల్సింది అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మద మాత్సర్య లోభ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కామము మద మాత్సర్యాలని మనం జయించినప్పుడే, అంటే వాటికి మనం దూరంగా ఉన్నప్పుడే మన మనసు శుద్ధంగా ఉంటుంది. అలాంటి మనసులో భగవంతుడు వచ్చి ఉంటాడు. ఎప్పుడైతే అది కల్మషం అయిందో, అంటే వీటితో ఎప్పుడైతే పాడుబడిందో అప్పుడు దాంట్లోకి దేవుడు వచ్చి ఉండడం అనేది జరగదు. ఇంకొకటి గురుగారు, గరికపాటి వాళ్ళు స్త్రీల విషయంలో చాలా కఠినంగా మాట్లాడుతుంటారు. ఆయన ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లాంటి వస్త్రధారణ చేయాలి, అలా ఉండాలి, ఇలా చేస్తావేంటమ్మా, అలా చేస్తావు. ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీ మీద అన్ని ఆంక్షలు పెట్టడం అనేది, వాళ్ళ మాట తీరు, వాళ్ళ జడలు, వాళ్ళ వస్త్రధారణ అన్నింటినీ అవహేళన చేసేలాగా మాట్లాడుతుంటారు. కరెక్టేనా ఇది? ఒకటి ఇక్కడ అవహేళన అనడం కన్నా పాశ్చాత్య దేశాల నుంచి మనం ఏవైతే తెచ్చుకుంటున్నామో ఓకేనా, వాటిని మన శాస్త్రాల్లో కొన్ని చోట్ల ఖండించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు విరబూసుకొని వెళ్ళడం. మన దాంట్లో జుట్టు ఎప్పుడు విరబూసుకుని ఉంటారంటే ముగ్గురు చచ్చిపోయినప్పుడు విరబూసుకుని ఉంటారు. ముఖంలో బొట్టు లేకపోవడం, ఎప్పుడు అంటే ముగ్గురు చచ్చిపోయినప్పుడు బొట్టు పెట్టుకోకపోవడం, ఓకేనా. అలంకారాలు ఏమీ లేకపోవడం, చిరిగిన బట్టలు, దరిద్రం ఉన్నప్పుడు మాత్రమే చిరిగిన బట్టలు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే చిరిగిన బట్టలు వేసుకుంటే నీకు కలి ప్రవేశిస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈరోజు చిరిగిన బట్టలే ఫ్యాషన్ అయిపోయింది. అలాగే ఇలాంటి అనేక విషయాల్లో అంటే ఈరోజు మనం ఫ్యాషన్ అని చెప్పేసి ఏదైతే మనం వెంట పెడుతున్నామో అది ధర్మానికి విరుద్ధంగా ఉంటే అది తప్పే. ధర్మానికి విరుద్ధంగా లేకుండా మీరు ఏ పని చేసినా సరే అది సరైనదే. వారిని విమర్శించడమే నా పని కాదు అంటే చాగంటి వారు సర్వపూజ్యులు, ఆయన విమర్శించడం మన ఉద్దేశం కాదు. కానీ ఆయన చెప్పే వాటిలో లోటుపాట్లనే చెప్పడం నా ఆలోచన. పొద్దున్న 4 గంటలు లేవకపోతే దరిద్రం చుట్టుకుంటుంది అంటాడు ఆయన. ఇప్పుడు అన్ని నైట్ షిఫ్ట్లు నడుస్తున్నాయి మన అమెరికా టైమింగ్ ప్రకారం. వాళ్ళే రిచెస్ట్ మన దగ్గర. ఇట్లాంటి మార్పులు చేర్పులు ఏం చేయరా? మార్పులు చేర్పులు అంటే పొద్దున్నే ఎందుకు లేవాలి అనే దాన్ని మనం ఒక ఇది చూద్దాం. మనం సూర్యుడిని సూర్య భగవానుడు అని పిలుస్తాం. ఓకేనా. సూర్యుడు వచ్చే టైంలో మనం పడుకుని ఉన్నప్పుడు, అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీగా ఉంటాం చుట్టాలు వస్తున్నారు అని చెప్పేసి. అలాగే సూర్య భగవానుడే వస్తున్నప్పుడు రోజు పొద్దున ఆయన వచ్చే సమయానికి మనం స్నానం చేయకుండా నిద్రపోతూ ఉంటే ఆయనకి అవమానం చేసినట్టు. వాస్తవికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంధ్యాకాలంలో లేచి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి అని చెప్తుంది శాస్త్రం. ఈ అర్ఘ్యం వదలడం వల్ల వెనకాతల చాలా పెద్ద సైన్స్ కూడా ఉంది. ఏంటంటే ఈ సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడు బలహీనంగా ఉంటాడు. వాడిని బాలసూర్యుడు అని పిలుస్తాం మనం. అందుకే ఆ రేసు మనం చూడగలం. మనం దాన్ని చూడగలుగుతుంటే సూర్యుడు బలహీనంగా ఉన్నాడని అర్థం. అలా ఉన్నప్పుడు ఆ సమయంలో దుష్ట శక్తులు, రాక్షసులు అందరూ కూడా ఆ సూర్యుడి మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. అలా సమయంలో మనం ఎప్పుడైతే సూర్యుడికి అర్ఘ్యం వదులుతామో
ఆ అర్ఘ్యం వల్ల సూర్యుడికి శక్తి కలుగుతుంది. దేవతలకి ఎప్పుడు శక్తి వస్తుంది అంటే తర్పణాల వల్ల, హోమాల వల్ల మాత్రమే వాళ్ళకి శక్తి వస్తుంది. వాళ్ళకి ఆహారమే అది. మనం వదిలే తర్పణాలు, మనం వదిలే ఆజ్యాలు, వీటితోనే వాళ్ళకి శక్తిని పుంజుకుంటారు. అందువల్ల ఆ సమయంలో మనం సూర్యుడికి తర్పణం ఇవ్వడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది సూర్యుడి దగ్గరికి రాదు. సూర్యకిరణాలు స్వచ్ఛంగా ఉంటాయి. ఎప్పుడైతే సూర్యకిరణాలు స్వచ్ఛంగా ఉంటాయో మన ఆహార పదార్థాలు స్వచ్ఛంగా ఉంటాయి. ఈ రోజు కల్తీ ఆహార పదార్థాలు అని పక్కన పెడితే సూర్యరశ్మిలోనే దోషం ఉండడం వల్ల సూర్యరశ్మి ఎప్పుడైతే మనం భూమిని దాటుకుని లోపలికి వస్తుందో అక్కడే అది నెగిటివ్ అయిపోవడం వల్ల అది ఆహార పదార్థాల మీద పడి జనాల మానసికంగా కూడా వాళ్ళు నెగిటివ్ ఆలోచనలు ఇవాళ పెరుగుతున్నాయి సమాజంలో. ఇవాళ సమాజంలో నెగిటివ్ ఆలోచనలు పెరగడానికి కారణం ఇది కూడా ఒకటి. సూర్యరశ్మి నెగిటివ్ అవడం వల్ల ఆహార పదార్థాలు నెగిటివ్ అవుతున్నాయి. అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అందువల్ల పొద్దున లేవడం అనేది చాలా ఉత్తమమైన ఒక పద్ధతి. మీరు చెప్పినట్టు నైట్ షిఫ్ట్లు ఉన్నాయి అంటే వాళ్ళకి వేరే విధంగా పరిహారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ వృత్తి ధర్మం అని చెప్పేసి మనకి ధర్మాలు అనేక రకంగా ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయంటే వృత్తి ధర్మం ఉంటుంది, క్షేత్ర ధర్మం ఉంటుంది, కాలధర్మం ఉంటుంది, యోగ ధర్మం ఉంటుంది. ధర్మాలు అనేక రకాలు ఉన్నాయి. వీటిలో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. అలా వృత్తి ధర్మం అయినప్పుడు మీ వృత్తికి మీరు న్యాయం చేయాలి అంటే అప్పుడు దానికి మాత్రమే న్యాయం చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? దానికి కూడా మన శాస్త్రాల్లో చాలా చోట చెప్పుకుంటూ వచ్చారు. ఒక ఋషి పడుకుని ఉంటాడు, సాయంత్రం ఒక 6ంటికి ఆ సమయానికి పడుకుని ఉంటాడు. కలిపురుషుడు వచ్చి వాడిని లేపుతాడు. వాడిని లేపి సాయంత్రం అయింది సంధ్యానం చేసుకురాపో అని చెప్పి పంపిస్తాడు. వాడు షాక్ అవుతాడు. షాక్ అయ్యి వెంటనే వెళ్ళి సంధ్యానం చేసుకుని వచ్చి అదేంటి నువ్వు అని అడుగుతాడు. అడిగితే నేను కలిపురుషుడిని. నువ్వు కలిపురుషుడివా? మరి కలిపురుషుడు అయినప్పుడు నన్ను ఎందుకు లేపావు? కలిపురుషుడి పని ఏంటి? ధర్మం తప్పేలా చూసుకోండి పని. అలా ధర్మం చేయమని చెప్పి నువ్వు ఎందుకు పంపిస్తున్నావు నన్ను అని చెప్పి అడిగితే, లేదు నువ్వు రోజు సంధ్యానం చేసేవాడివి, ఈరోజు మర్చిపోయావనుకో నీకు లేచిన తర్వాత ప్రాయశ్చిత్తం అవుతుంది. అయ్యో నేను సంధ్యానం చేయలేదు అని చెప్పేసి దేవుడిని క్షమాపణ అడుగుతావు. అప్పుడు దేవుడు నీకు 2 పుణ్యం ఇస్తాడు. ఆ పుణ్యం రాకూడదని చెప్పేసి ముందే నేను లేపాను అని చెప్తాను. ప్రాయశ్చిత్తానికి అంత పుణ్యం ఉంది. అంటే మనం మనస్ఫూర్తిగా మనం చేసిన తప్పు, నేను దీన్ని చేయలేకపోతున్నానని చెప్పేసి మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టయితే దానికి అధిక పుణ్యం వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. సూపర్. ఇంకోటి గురుగారు, గురు పౌర్ణమి అని చేస్తాం కదా మనం. నిజానికి అది వేదవ్యాసుడిది అంటారు, ఆయనకు సంబంధించిందే అంటారు. కానీ ఆయన ప్రస్తావన కానీ ఆయన పూజలు కానీ మన శాస్త్రాలు కానీ మన పెద్దలు కానీ ఎక్కడ వేదవ్యాసుడిని కీర్తించినట్టుగా కానీ ఆయన్ని పొగిడినట్టుగా కానీ ఏం అనిపించదు. ఆయన ఎందుకు తొక్కేశారు వేదవ్యాసుడిని? ఇక్కడ తొక్కేయడం అనడం కన్నా వేదవ్యాసుడు తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత పెరగడం వల్ల ఆయన మర్చిపోయాం. అంటే ఒక కాలంలో చాలా జనాలందరికీ చెప్పాల్సిన విషయం, మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో వేదవ్యాస గురించి చాలామంది యూట్యూబ్ ఛానల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ చెప్పని కథని ఈరోజు నేను మీకు చెప్తున్నాను. వేదవ్యాసులు అంటే చాలామందికి వేదాలను విభజించిన ఆయన అని మాత్రమే తెలుసు. కానీ వాస్తవికంగా వేదవ్యాసుడు ఎందుకు అవతరించాడు, అవతరించడానికి మూల కారణం ఏంటి, ఈ విషయాలు ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఎందుకు ఆయన పురాణాలు రాయాల్సి వచ్చింది, వేదాలు ఎందుకు విభజించాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే దానికి చాలామంది కలియుగం వస్తుంది అందుకని వేదాలు విభజించాలని చెప్తారు. కానీ సరికాదు. వాస్తవికంగా ఏంటంటే గౌతమ ఋషి అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు, మహాపండితుడు. ఈరోజు సైన్స్లో చాలా విషయాలు ఆయన కనిపెట్టినవే, గురుత్వాకర్షణ లాంటివి, అణు పరమాణు ఆటమ్స్ కనిపెట్టిన గౌతమ మహర్షి. ఓకేనా? ఆయన జ్ఞానం అపారమైన జ్ఞానం అయింది. ఆయన జ్ఞానానికి చాలామంది ఋషులు ఆయన దగ్గరికి వచ్చి విద్యాభ్యాసం చేసి వెళ్ళేవారు. ఒకసారి విద్యాభ్యాసం వచ్చినప్పుడు ఆయన జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు, వీళ్ళు వింటూ ఉన్నారు. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోయినాయి, అలాగా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన వదలట్లేదు, వీళ్ళు లేచి వెళ్ళలేకపోతున్నారు. ఆయన చెప్తాడు మధ్యలో వెళ్తే ఆయన అవమానం కదా, అందుకని ఆయన్ని ఎలాగ ఏం చేయాలో తెలియక వీళ్ళందరూ కలిసి ఒక కృత్రిమ గోవుని సృష్టిస్తారు. ఆర్టిఫిషియల్ కౌ అప్పట్లోనే ఒక కృత్రిమ గోవుని సృష్టించి దాన్ని ఈయన దగ్గరికి వెళ్ళేలా చేస్తారు. ఈయన దగ్గరికి రాగానే ఈయన ముట్టుకుంటాడు, అది బూడిదైపోతుంది. ఆ కృత్రిమ బూడిదైపోగానే అందరూ ఈయన గోహత్య పాపం వచ్చింది, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరూ వదిలేసి వెళ్ళిపోతారు.
ఈయనకి ఏం జరిగిందో అర్థం కాదు, ముట్టుకోవడం చచ్చిపోవడం ఏంటిగో ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి దివ్య దృష్టితో చూస్తాడు. చూసినప్పుడు వీళ్ళు చేసిన పని తెలుస్తుంది. అప్పుడు ఆయన ఒక శాపం ఇస్తాడు, ఈ ప్రపంచంలో సజ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మొత్తం నాశనం అయిపోవాలి అని చెప్పేసి శాపం ఇస్తారు ఆయన. ఆయన శాపం ఇవ్వడం వల్ల ప్రపంచంలో జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది అంటే ఆధ్యాత్మిక ధ్యానం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం మొత్తం నశించిపోతుంది. దానివల్ల ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఒక రకంగా. అప్పుడు మళ్ళీ బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ రుద్రాది దేవతలు అందరూ కూడా వెళ్ళి విష్ణుని ప్రార్థించి మీరేదైనా చెయ్యాలి అని చెప్తే సరే నేను అవతరిస్తాను అని చెప్పేసి వేదవ్యాసులుగా ఆయన అవతరిస్తారు. వేదవ్యాసుడు విష్ణుమూర్తి అవతారమా? సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం వేదవ్యాసులు. ఓకే. మీరు చూసినట్టయితే ఆయన నీలవర్ణంలోనే ఉంటారు. దశావతారాలు ఎక్కడ లేడే ఆయన? విష్ణువి దశావతారాలు కాదు, అనంత అవతారాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో జనాలకి తెలియని విషయం ఏంటంటే ద్వాపర యుగంలోనే కృష్ణుడు పుట్టాడు, త్రేతాయుగంలో రాముడు పుట్టాడు అని చెప్తున్నాం కదా, అది కాదు. విష్ణువు ప్రతి ఒక్క అవతారం ప్రతి ఒక్క సమయంలోనూ ఉంటుంది. ప్రతి ఒక్క యుగంలోనూ ప్రతి ఒక్క అవతారం ఉంటుంది. కానీ అవతారం అనే పదానికి నిజమైన అర్థము అవతతారతీతి అవతారహ అని చెప్పేసి అంటాం. అంటే పైనుంచి దిగి వచ్చాడు అంతే, పైనుంచి దిగాడు, దాన్ని అవతారం అని పిలుస్తాం. అలాగే వేదవ్యాసుల అవతారం కూడా ఎప్పుడు నిత్యంగా ఉండేది, మన భూమండలంలో నిత్యంగా ఉండేది. సప్త చిరంజీవులో వేదవ్యాసులు ఒకరు. అదేంటండి, రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, అందరూ పుట్టిన వాళ్ళే కదా. పరశురాముడు పుట్టాడు, వాళ్ళ అమ్మని చంపాడు, ఇవన్నీ స్టోరీస్ ఉన్నాయి కదా మనకి. సరే అవతారం అంటే ఎలాగంటే గర్భస్థ శిశువు ఏదైతే ఉంటుందో చివరి దశకి 9 నెలల దాకా అక్కడ ఏ గంధర్వుడో ఏ యక్షుడో ఎవరో ఒకరు ఉంటారు గర్భంలో. వాళ్ళ శాపాలు వాళ్ళ పాపుణ్యాలను పోగొట్టుకోవడానికి ఉంటుంది. చివరి సమయంలో విష్ణువు వాళ్ళని ఆ ఆత్మని పంపించి విష్ణు దాంట్లో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే విష్ణు ప్రవేశిస్తాడో దానికి దైవత్వం అనేది వస్తుంది. అందువల్ల ఎప్పుడు ఈ రాముడవని కృష్ణుడవని మనలాంటి మాంస ఎముకలతో ఉన్న దేహం కాదు, చిదానంద స్వరూపులే వాళ్ళంతా. చిత్ ఆనంద స్వరూపులు మాత్రమే వాళ్ళు. అందువల్ల వాళ్ళకి రక్త మాంసాలతో ఉన్న దేహం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకంతా ఉండేది జ్ఞానము, మళ్ళీ ఆత్మ. జ్ఞాన చిత్ ఆనంద, జ్ఞానము సుఖమయమైన శరీరం మాత్రమే వాళ్ళకు ఉండేది. అందువల్ల వాళ్ళు అవతరించారు అని చెప్తారు కానీ ఎక్కడ కూడా సృష్టించారు లేకపోతే పుట్టారు అని చెప్పేసి ఎక్కడా కూడా లేదు శాస్త్రంలో. మీరు ఏ భాగవతాన్ని చూడండి, ఎక్కడైనా చూడండి, విష్ణువు కానీ రాముడు కానీ వేదవ్యాసుడు కానీ పరశురాముడు కానీ వీళ్ళందరూ అవతరించారు అని చెప్పేసి ఉంటుంది కానీ పుట్టారు అని చెప్పేసి ఎక్కడా ఉండదు. ఇంకో విషయం చెప్పాల్సింది అంటే వేదవ్యాసుల గురించి, ఆయన పుట్టిన వెంటనే 7 సంవత్సరాల పిల్లోడుగా ఎదిగిపోయాడు. 7 సంవత్సరాల పిల్లోడుగా ఎదిగి తండ్రిని ఆ రోజే పుట్టినరోజే గురు పౌర్ణమి రోజే ఆయన పుట్టింది. ఆ పుట్టినరోజే ఉపనయనం చేయించుకుని ఆయన వేదాలను విభజించడానికి వెళ్తాడు. వేదాలు అపారంగా ఉంటాయి కాబట్టి వాటిని 3 విభాగాలుగా విభజిస్తాడు. అది సరిపోదు, వేదాలు విభజించారు, వేదాలు మనకి సరిపోలేదు అంటే అది జనాలకి అది సరిపోదు. అందుకని బ్రహ్మసూత్రాలని ఆయన సృష్టించారు, స్మృతుల్ని సృష్టించారు, శృతుల్ని సృష్టించారు, ఉపనిషత్తులను సృష్టించారు. వీటన్నిటిని రాసింది వేదవ్యాసులే. వేదాలు విభజించడం వేదవ్యాసుల పని, వీటన్నిటిని రాయడం వేదవ్యాసుల పని. ఇక్కడ చూసినట్టయితే బ్రహ్మ కన్నా వేదవ్యాసుల జ్ఞానం ఎక్కువ అని చెప్పడానికి మనకి అనేక కారణాలు దొరుకుతున్నాయి. కానీ బ్రహ్మ జ్ఞానమే అంటారుగా అందరినీ. బ్రహ్మ అంటే దేవుడు. ఇక్కడ బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ అంటే బృహంతం గుణ యస్యతః బ్రహ్మ. బృహంతమైన గుణాలు ఎవరికి ఉన్నాయో వాడు బ్రహ్మ అని చెప్తారు. చతుర్ముఖ బ్రహ్మ అని ప్రత్యేకంగా చెప్పేది అందుకే. చతుర్ముఖ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ, ఒరిజినల్ బ్రహ్మ. బ్రహ్మ అంటే భగవంతుడు అనే విషయంలో ఉంటుంది. వేదాలని చెప్పడం ఓకే, మీకు గుర్తుకొచ్చినవి చెప్పడం వేరు, దాన్ని విమర్శించి దాన్ని ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ కట్ చేసి ఎక్కడైతే అతికించాలో దాన్ని అతికించడం పని చేయడం అనడానికి చాలా నాలెడ్జ్ ఉండాలి. బ్రహ్మాండం అంటే మళ్ళీ బ్రహ్మ అండము, బ్రహ్మాండము బ్రహ్మను నిండి ఉన్న ఒక బంతి. అండము అంటే బాల్. బ్రహ్మాండము అంటే బ్రహ్మ అందులో అన్ని వ్యాపించి ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండము అని చెప్పేసి అంటాం. అది ఒక అర్థమైతే భగవంతుడి కడుపులో అండంలో మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంది కాబట్టి బ్రహ్మ ఒక అండము ఈ విశ్వము అని చెప్పేసి చెప్పడం కూడా ఒక అర్థం ఉంది. ఈ వేదవ్యాసులు అలాగా ఇవన్నీ చేసింది ఆయనకి 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఈ మహాభారతం అని భాగవతం కానీ అన్నీ రాసి పెట్టేశారు. 8 ఏళ్ళ వయసులోనే
ఆయనకి 600 వయసు వచ్చినప్పుడు, ధృతరాష్ట్రుడు పుట్టినప్పుడు వేదవ్యాసుడికి 600 సంవత్సరాలు. ఓకే. అంటే ఆయన రాసి పెట్టింది భవిష్యత్తు జరిగింది. ఓకే. ఆయన భవిష్యత్తుని రాసి పెట్టేశారు. ఆయన రాసినట్టే భవిష్యత్తు జరిగింది. అది ఈ విషయం ఎవరికి తెలియదు. అవును, ఈ విషయం ఎవరికి తెలియదు. అందుకే ఇంకో విశిష్టత ఏంటంటే, మీరు అలా చెప్పినప్పుడు అది భవిష్యత్ పురాణం అలా అవ్వాలి, అంటే భవిష్య అయి ఉండాలి. మరి ఇదేంటిది అంటే, ఇది ఇతిహాసం. మహాభారతాన్ని ఇతిహాసము. ఇత్థం హాసయతి ఇతిహాస అంటే ఇలాగే జరిగింది కాబట్టి ఇది ఇతిహాసం. ఇంకోలా జరగలేదు. అది ఆయన చెప్పినట్టే, ఆయన ఏం చెప్పారో అదే యాస్టీస్ జరిగింది కాబట్టి అది ఇతిహాసము. ఎటువంటి మార్పులు కానీ ఏమీ లేవు. ఆయన ఏం చెప్పారో అది యాస్టీస్గా జరిగింది కాబట్టి దాన్ని ఇతిహాసము అని చెప్పేసి పిలవడం జరిగింది. అలాగా వేదవ్యాసులు ఇవన్నీ రాసిన తర్వాత ఆయనకి మహాభారతం రాసే టైంలో విఘ్నేశ్వరుడు వచ్చి, విఘ్నేశ్వరుడు అని శిష్యుడే యాక్చువల్లీ, గణపతి కూడా వేదవ్యాసుల శిష్యుడే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. లక్ష్మీదేవి కూడా వేదవ్యాసుల శిష్యులే, సరస్వతి కూడా వేదవ్యాస శిష్యులే, బ్రహ్మాది అన్ని దేవతలకి కూడా వేదవ్యాసుడే గురువు. ఆయన లేకపోతే జ్ఞానం లేదు. ఓకే. ఈరోజు నిజంగా మీకు అంటే మనం చెప్పకుండా ఈరోజు సాయిబాబా, ఆ బాబా, ఈ బాబాని పూజ చేస్తున్నాం, కానీ వాళ్ళందరినీ పూజ చేయడం కన్నా వేదవ్యాసం ఒకరిని పూజ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి వేద జ్ఞానం ఇచ్చిందే ఆయన, ఆ జ్ఞానానికి మూల స్వరూపుడే ఆయన. ఇంకా వీరబ్రహ్మస్వామి అని చెప్పేసి వాళ్ళు చాలా ఫేమస్ ఉన్నారు. ఆయన నేను భవిష్యత్తులో అయ్యేవన్నీ చెప్తున్నా, భవిష్యత్ పురాణంలో వేదవ్యాసులు అవన్నీ చెప్పేశాడు. పురాణం ఉందా? భవిష్యత్తోత్తర పురాణం అని చెప్పేసి ఉంది. ఇప్పుడు దాన్ని చదివి ఉంటాడా బ్రహ్మం గారు? చదివి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఆయన. దేవుడా. ఇంకో మాట ఉంది వేదవ్యాసుడిది, వ్యాసోచిష్టం జగత్ సర్వం. వ్యాసుడు చెప్పిందే ప్రపంచం మొత్తం ఉంది, ఆయన చెప్పంది ఇంకెక్కడా లేదు, ఏది లేదు. ఆయన చెప్పని పాయింట్ మీకు ఇంకా ఏ గ్రంథాల్లోనూ ఎక్కడా కూడా దొరకదు. మొత్తం అన్ని చోట్ల ఏమవ్వాలో అన్నీ కూడా ఆయన స్పష్టంగా చెప్పేశారు. అంత బాగా చేశారు, అంత అద్భుతంగా ఉంది. కానీ ఈ యొక్క వేదాలని చదవడానికి స్త్రీలకు, శూద్రులకి, అట్లాగే బ్రహ్మ కుటుంబీకులకి, బ్రహ్మ బంధువులకి నిషేధం అనే మాట కూడా చెప్పారు. అంటే దేవతలకు కూడా ఈ వివక్ష ఉంటుందా? నిషేధము అనడం కన్నా స్త్రీ శూద్ర బ్రహ్మ బంధువున వేద గోచర అని చెప్పేసి వేదవ్యాసుడు మాట. అంటే శ్రీ శూద్ర బ్రహ్మ బంధువులకి వేదాలు చదవకూడదు, వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కారణాలు ఏంటంటే, వేదవ్యాసులు పెద్ద సైంటిస్ట్. మనకి కార్తికేయ 2లో చెప్పినట్టు కృష్ణుడు ఒక ఎలా గొప్ప సైంటిస్ట్ అని చెప్తున్నారో, అలా వేదవ్యాసులు గొప్ప సైంటిస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సత్యవతి వేదవ్యాసాన్ని పిలుస్తుంది. అంబికలో పిల్లల్ని అంబికాంబారికలో పిల్లల్ని కనాలి అని చెప్పేసి. వేదవ్యాసం వాళ్ళని ముట్టుకోవడం వల్ల వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళకి ముగ్గురికి కూడా వాళ్ళకి మగపిల్లలే పుడతారు. ఎందుకంటే వైక్రోమోస్, ఎక్స్క్రోమోస్ అని వాళ్ళు ఏదైతే సైన్స్ చెప్తున్నారో ఆ జ్ఞానం లేకుండా వాళ్ళ మగపిల్లల్ని పుట్టించడం అనేది అసాధ్యం. వాటిని కూడా ఆయన కంట్రోల్ చేయగలిగారు, అలా పుట్టించారు. అదొక విజ్ఞానం. అయితే గాంధారి గర్భపాతం అయినప్పుడు 100 కుండల్లో, నేతి కుండల్లో ఆ గర్భాన్ని పెట్టి, అంటే ఆ మాంసముద్దల్ని పెట్టి, వాటిలోంచి 101 మందిని కౌరవుల్ని ఆయన పుట్టిస్తారు. ఎలాగా రోజు వెళ్ళి ఆ ముద్దల్ని తల్లి వెళ్ళి ముట్టుకోవాలి అని చెప్తారు. ఈరోజు మనం ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీలు అని చెప్తున్నామో అది ఆ కాలంలో ఆయన సృష్టించిన మహాత్ముడు. అందువల్ల మన దేహం గురించి, మన ఆధ్యాత్మిక సైన్స్ గురించి ఆయనకి అపారమైన జ్ఞానం ఉండింది. ఇలాంటి విషయాలు చెప్పడానికి కారణం ఏంటి అంటే, ముఖ్యంగా స్త్రీలను తీసుకున్నప్పుడు ఈరోజు చాలా మంది చాలా పెద్ద వాదనలు చేస్తున్నారు. ఓంకారం స్త్రీలు ఎందుకు చెప్పకూడదు, మేము చెప్తాము అని చెప్పేసి అహంకారంతో వెళ్తున్నారు. ఓంకారం అవ్వని, వేదాలు అవ్వని, ఇవన్నీ కూడా వాళ్ళకి నాభి నుంచి అవి రావడం జరుగుతాయి. అవి నాభి నుంచి వస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి గర్భసంచి మీద ప్రభావితం అవుతాయి. స్త్రీలకి గర్భసంచి అనేది చాలా ముఖ్యమైన ఒక అవయవం, అంటే ముఖ్యమైన స్థానం. అది ఆ గర్భస్థానానికి ఈ గట్టిగా చెప్పే వేదాలు మరి ఓంకారం నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల అది సూక్ష్మంగా ఉండడం వల్ల దాంట్లో జరిగే మార్పులు వాళ్ళకి పిల్లలు పుట్టే విషయంలో కానీ, లేకపోతే గర్భం ధరించే వాటిలో కానీ వాళ్ళకి
సమస్యగా మారుతుంది. ఓకే. ఈరోజు సమాజంలో చూసుకుంటే మనకి అదే పెద్ద సమస్యగా పెద్ద సమస్య ఇప్పుడు అది. దానికి కారణం ఏంటంటే ఇలాంటివే, ఇలాంటి వాళ్ళు చెయ్యొద్దు అనే పనిని వాళ్ళు చేయడం వల్ల, అలాగే రజస్సులు అయినప్పుడు 3 రోజులు కూర్చోకుండా వాళ్ళ అన్ని పనులు చేయడం వల్ల, ఇవన్నీ ఎందుకంటే గర్భానికి ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే అవన్నీ కూడా మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పారు. సైన్స్ ఇది, కంప్లీట్ సైన్స్. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కాల్ చేయమని చెప్పండి, మన దాని మీద వాళ్ళకి ఇంకా నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సూపర్ సూపర్. అట్లాగే గురుగారు, అంటే చాలాసార్లు చాలా మందిని అడిగాను కానీ నాకు సరైన సంతృప్తి సమాధానం రాలేదు. వేదాలు కూడా, పురాణాలు, మన ఇతిహాసాలు కూడా స్త్రీని చులకనగా చూశాయి అనే ఒక భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. అది మనుశాస్త్రం నుంచి అయితేనేమి, ఇంకా మిగతా చాలా శాస్త్రాల్లో కూడా స్త్రీకి స్వాతంత్రం లేదు, అవసరం లేదు అన్నట్టుగా ఉండేది. ఎందుకు? మాటల్లో మనుస్మృతిలో కానీ వీటిలో అన్నట్టు కూడా స్త్రీకి స్వాతంత్రం లేదు అని చెప్పేసి లేదు. వాస్తవికంగా ఇదంటే ఇక్కడ ఇద్దరికీ కూడా రెండు పరిమితులు ఉన్నాయి. ఓకే. ఒక స్త్రీకి ఒక పురుషుడికి వాళ్ళ దేహ రచన కానీ, ఈరోజు చాలా మంది అంటారు మేము పురుషులతో సమానం, ఎప్పటికీ సమానం కాదు. దేనికనంటే వాళ్ళ దేహ రచన వేరు, పురుషుడి దేహ రచన వేరు. పురుషుల్లో ఉన్న శక్తి స్త్రీలలో ఉండదు. వాళ్ళకి మానసిక శక్తి చాలా బాగుంటుంది. వాళ్ళ మానసిక శక్తి, వాళ్ళ బుద్ధి శక్తి పురుషుల్లో ఉండదు. అలాగే పురుషుల్లో ఉన్న దేహ శక్తి స్త్రీలలో ఉండదు. దీన్ని అందరూ అంగీకరించారు. వాస్తవం ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరు అంగీకరించారు, కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. బస్సుల్లో మనకి అమ్మాయిలకి సీట్లు ప్రత్యేకంగా ఉన్నాయి. గుర్తు చేయకండి, వృద్ధులకి బయటికి తోసేస్తున్నారు, మొత్తం వాళ్ళే ఆక్రమించేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేక సీట్లు ఇవ్వాలని బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సీట్లో కూర్చుంటున్నారు. అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా దాన్ని స్త్రీలకి వాళ్ళు ఏదైతే సీట్లు వాళ్ళు కేటాయిస్తున్నారో దాంట్లో వాళ్ళు పురుషులు లేపి వాళ్ళు కూర్చుంటున్నారంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తున్నాం మనం. అందువల్ల అంటే వాళ్ళకైనా పురుషులు నుంచోగలరంటే పురుషులు బలంగా ఉన్నారనే అర్థం కదా. రైట్. ఇప్పుడు ముసలి వాళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు సీట్లు ఇస్తున్నాం, గర్భిణీ స్త్రీలు వీక్గా ఉంటారు వాళ్ళు సీట్లు ఇస్తున్నాం. అర్థమైనా? అంటే ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళు సీట్లు ఇస్తాం అన్నప్పుడు స్త్రీలకు ప్రత్యేకంగా సీట్లు వేసారంటే మన గవర్నమెంట్ కూడా దాన్ని అంగీకరిస్తుందనే అర్థం. ఓకే. వాళ్ళు ఒప్పుకోకపోయినా అలాంటివి కొన్ని విషయాలు మనకి మన శాస్త్రాలు ఏం చేశారంటే పరిమితులు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్త్రీలను ఆ రోజుల్లో చదువుకోనివ్వట్లేదు, అది ఇది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అలాగైతే మనకి దీపావళి పండగే ఉండేది కాదు. ఈ రోజు మనకి దీపావళి పండగ ఎందుకు ఉంది అంటే సత్యభామ నరకాసురుని చంపింది కాబట్టి దీపావళి పండగ ఉంది. కరెక్ట్ కరెక్ట్. ఈ రోజు ఒకవేళ మన పూర్వీకులు అంటే మన శాస్త్రంలో స్త్రీలు చదవకూడదు, వాళ్ళ విద్యాభ్యాసం చేయకూడదు అని ఉండుంటే ఈరోజు మనకి దీపావళి ఉండక్కర్లేదు. అంతే, సాక్షాత్ సరస్వతి దేవే చదువుల తల్లి అయినా కూడా మనం స్త్రీలకు చదువు లేకుండా చేశాము అని చెప్పాను. ఎందుకంటే కారణం ఏంటంటే ఎప్పుడైతే మొఘల్స్ మళ్ళీ బ్రిటిషర్ మన మీద ఆక్రమణ చేశారో స్త్రీలు బయట కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు దారుణంగా. అందువల్ల ఇలాంటివి జరిగినప్పుడు స్త్రీలు బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడమే మంచిది అనే మనస్థితిలో 200 సంవత్సరాలు అంటే దగ్గర 2 తరాలు మనం 2-3 తరాలు అంటే 300 సంవత్సరాల దాకా మొఘల్స్ కూడా ముందు పరిపాలించారు. వాళ్ళ పరిపాలన కూడా మనకు అదే అయ్యేది. సో వీళ్ళ పరిపాలనలో ఇలా ఉండడం వల్ల స్త్రీలు బయటకు వెళ్ళడం కన్నా ఇంట్లో ఉండడమే మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళని ఇంట్లో పెట్టడం జరిగిందే కానీ అంతేగాని స్త్రీలు బయటకు వెళ్ళకూడదు చదవకూడదని చెప్పేసి ఏం లేదు. దానికన్నా ముందు వచ్చిన ఝాన్సీ రాణి ఆవిడ యుద్ధ కళలంతా స్త్రీలకు విద్య నేర్చుకోమని యుద్ధాలు ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళంతా పురుషుల దగ్గర వాళ్ళు కూడా నేర్చుకునేవారు. వాళ్ళకి విద్య ఉండేది, వాళ్ళు విద్యాభ్యాసం చేసేవారు. సత్యభామ అశ్వత్థామునికి గురువు, వాళ్ళు గురువు పాఠం చేసేవాళ్ళు, పాఠం చేసే అధికారం ఉండింది వాళ్ళకి, అవన్నీ అధికారాలు ఉండేవి. అలాగే శూద్రుల విషయం వచ్చినప్పుడు వేరే విషయం. శూద్రులకి ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళని ఒక్కొక్క దానికి సృష్టించారు. అంటే దేవుడు సృష్టించింది తెలివికి, ఏదైనా నేర్చుకోవాలన్నా ఏదైనా చెప్పాలన్నా వేదాభ్యాసం చేయడానికైనా ధర్మ ప్రచారం చేయడానికైనా వీటన్నిటి కూడా బ్రాహ్మణులు నియమించారు. అలాగే క్షత్రులను ఎందుకు పెట్టారంటే యుద్ధాలు చేయడానికి, సంరక్షణ, రాజ్య సంరక్షణ చేయడానికి, అంటే దేహబలం ఇచ్చారు వాడికి. బుద్ధిబలం బ్రాహ్మణుడికి ఇస్తే దేహబలం క్షత్రుడికి ఇచ్చారు. అలాగే వైశ్యులు వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ట్యాక్సీలు కట్టడం అలాగంతా చేసి రాజ్యానికి డబ్బులు తీసుకొచ్చే పనిని వైశ్యులు పెట్టారు. వీళ్ళ నలుగురికి సహాయం చేసే పనిని శూద్రులకి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒకటి ఈరోజు అమెరికా పరిస్థితి ఎలా అయిందంటే అక్కడ పని మనిషికి వాళ్ళు దగ్గర 10,000 రూపాయలు రోజుకి ఇస్తున్నారు.
కారణం ఏంటి? రోజుకు 10,000 మన డాలర్లో కంపేస్తే అంతే. అక్కడ $2,000 ఎంతో పని మనిషికి అక్కడ. ఎందుకని అంటే అక్కడ పని చేసేవాళ్ళు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? అందరూ చదువుకుంటున్నారు, అందరూ విద్యావంతులే. అందరూ విద్యావంతులైనప్పుడు ఆ పనులు చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. ఈరోజు రైతు బాధపడుతున్నాడు, వ్యవసాయం రైతులు లేరు. కారణం ఏంటి? అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మన వాళ్ళు ప్రతి ఒక్క కర్మకి అంటే ప్రతి ఒక్క వాళ్ళ పనికి వాళ్ళ జాతుల్ని వాళ్ళకి ఇచ్చిన రీజన్ ఏంటంటే ఆ ధర్మం అంటే ఆ పని మొత్తం నాశనం అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని వాటికి ఇచ్చి వాళ్ళకి అలాగే గౌరవం ఇవ్వడం కూడా జరిగింది. మీరు గమనించినంత ఈ రోజుకి కూడా ఒక ఇల్లు కడితే ఆ ఇంటికి మనం ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాడికి సన్మానం చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక ఉపనయనం జరిగినా లేకపోతే ఒక దేహం అంటే ఒక శ్మశానంలో ఒక మృత్యు అయినా సరే ఎవరైనా చనిపోయినా సరే ఒక మంగళవాణి పిలుచుకొచ్చి వాడితో గుండు కొట్టించడం జరుగుతుంది. మనకు వచ్చి కదా మనం చేసేస్తే అయిపోతుంది కదా, ట్రిమ్మర్లు ట్రిమ్మర్లు గుండు కొట్టేస్తే అయిపోతుంది కదా అంటే అలా కాదు. వాళ్ళే రావాలి, వాళ్ళే కూర్చోవాలి, వాళ్ళే చేయాలి పని. వాళ్ళకి ఇవ్వాల్సిన దక్షిణ వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ బ్రాహ్మణుడికి నిజంగా ఎవరూ బాగుపడకూడదు, మేమే బాగుపడాలనే ఉద్దేశం ఉంటే పురాణాల్లో లేకపోతే ఇప్పటి వరకు ఎంతమంది శ్రీమంత బ్రాహ్మణులు ఉన్నారు? అస్సలు లేరుగా. డబ్బున్న అంటే ఆ కోటీశ్వర లిస్టులో టాప్ 100 కాదు, టాప్ 1000 తీసుకోండి, వాటిలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ బ్రాహ్మణుడు అలా తొక్కేసి జనాలను తొక్కేసి వాళ్ళు ఒక్కడే ఎదగాలనుకునే వాడైతే చాలా వ్యాలిడ్ పాయింట్. అవును, అలా ఎదగాలనుకుంటే బ్రాహ్మణుడికి చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉండాల్సింది. చిన్నప్పుడు చందమామ కథల్లో అనగనగా ఒక పేద బ్రాహ్మణుని మొదలు పెట్టేవాళ్ళు, మామూలు కూడా కాదు, డైరెక్ట్ అనగనగా ఒక పేద బ్రాహ్మణుడు. ఎందుకు పేద బ్రాహ్మణుడు అనేవాడే ఎందుకున్నాడు? అయితే శ్రీమంత బ్రాహ్మణుడు ఎందుకు లేడు? ఎందుకు చెప్పండి దీనికి? ఎందుకంటే పురోహిత పనే అది. పురాణం హిత, పురానికి మంచి జరగాలని చెప్పేసి పని చేసేవాడే పురోహితుడు. ఓకే, దీన్ని అసలుగా వీళ్ళంటే బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘల్స్ కానీ దీన్ని మిస్అండర్స్టాండ్ చేయించి జనాలకి ఎవరైతే తక్కువ చేస్తున్నారో మేము గుళ్ళోకి వెళ్ళనివ్వట్లేదు, మీరు ఆ పని చేయనివ్వట్లేదు, మిమ్మల్ని వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళలో చెడుని వాళ్ళు నింపి ఓకేనా దాని తర్వాత దీన్ని పాడు చేయడం జరిగింది. అందుకని మ్యాక్స్ మిల్లర్ తన రీసెర్చ్లో స్పష్టంగా రాశాడు, వీళ్ళని డివైడ్ చేయకపోతే మనం పరిపాలించలేము, డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పేసి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ ఫస్ట్ కనిపెట్టిందే వీళ్ళల్లో ఉన్న ఐకమత్యం. వీళ్ళలో ఏ ఐకమత్యం ఉందని బ్రాహ్మణుడు శూద్రుడు మర్యాద ఇస్తాడు, శూద్రుడు బ్రాహ్మణుడు మర్యాద ఇస్తాడు, ఇవన్నీ ఉండింది అక్కడ. అవంతా ఉంటే ఇలా ఉంటే మనం ఇక్కడ రాజ్య పరిపాలన చేయలేము, వీళ్ళలో కొట్లాటలు పెట్టాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవన్నీ సృష్టించి మనలో మనం కొట్టుకునేట్లు చేసి తర్వాత మనల్ని ఆక్రమించారు వాళ్ళు. రైట్. ఇంకొక అపవాదు కావచ్చు, లేదంటే శూద్రుల విషయంలోనే ఇంకో చాలా డైలాగులు ఉంటాయి. శూద్రులు బ్రహ్మ కాళ్ళ నుంచి అవతరించారని ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకు ఇంత అవమానం? అంటే ఇది అవమానించడం కాదా? బ్రాహ్మణోస్య ముఖామాసీత్ బాహురా జన్యకృత ఊరు తదస్య వద్వైష పద్భ్యాం శూద్రో అజాయత అని చెప్తుంది వేదం. అంటే బ్రాహ్మణుడు ముఖం నుంచి వచ్చాడు, క్షత్రియులు భుజం నుంచి వచ్చారు, వైశ్యులు తొడల నుంచి వచ్చారు, శూద్రుడు కాళ్ళ నుంచి వచ్చారు అని చెప్పేసి పురుష సూక్తంలో భగవంతుని విశ్వరూపాన్ని చెప్పినప్పుడు, విరాట్ రూపాన్ని చెప్పినప్పుడు ఈ మాట అనేది వస్తుంది. ఇక్కడ చాలా మంది తప్పు పట్టేది ఏంటంటే పాదాల నుంచి శూద్రుడు పుట్టారు, ఇక్కడ దీన్ని కూడా మీరు మమ్మల్ని కిందకే తోశారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. భగవంతుడిని మనం ఎలా చింతన చేయాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారు అంటే బ్రాహ్మణులకి మాటే బలం. బ్రాహ్మణుల బలం ఎక్కడ ఉంది? మాటలో. వాళ్ళకి మాటలోనే వాళ్ళకి బలం ఉంది. భగవంతుడి మాట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి మాటలో బలం. వాళ్ళకి అలాగే క్షత్రియులకి భుజాల్లో బలం. క్షత్రియులకి భుజ బలం లేకపోతే వాడిని క్షత్రియుడనే పిలవరు. అందుకని భుజాల బలం ఉండాలంటే భగవంతుడి భుజాల నుంచి వచ్చాడు కాబట్టి వాడికి భుజాల్లో బలం ఉంటుంది. అలాగే వైశ్యులకి తొడల్లో బలం, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళకి తొడలే ఎక్కువ ఉపయోగపడతాయి. అందువల్ల వాళ్ళకి వ్యాపారాలకి అన్నట్టు కూడా అంటే తొడతో ఉండే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొడలే బలం. అలాగే శూద్రులకి అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి కాళ్ళలోనే బలం ఉంటుంది. అంటే పల్లకి మోయడం, ఆ కాలంలో పల్లకి మోయడం, బరువులు మోయడం, వీటన్నిటికి కూడా పాదాల్లో బలం లేకపోతే వాళ్ళు దేన్ని కూడా మొయ్యలేరు. అందుకని ఇలా మోసే యుద్ధ పథికులు, యుద్ధం చేసేవాళ్ళు కానీ ఓకేనా వీళ్ళందరికీ కూడా పాదాల్లో బలం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పాదాల నుంచి పుట్టారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భగవంతుడి యొక్క అన్ని అవయవాలు కూడా సమానమే. దాంట్లో చెయ్యి ఎక్కువ, ఎడం చెయ్యి, కుడి చెయ్యి ఏవీ లేవు.
భగవంతుడి అన్ని అవయవాలు కూడా ఆయనకి సమానమైనవే. అలాంటప్పుడు చేతికి ఎంత అయితే ప్రాముఖ్యత ఉందో పాదాలకి ప్రాముఖ్యత అంతే ఉంది. మూడో విషయం వచ్చేసి దేవుడిని మనం మొక్కేటప్పుడు కాళ్ళకి మొక్కుతాం, ముఖానికి మొక్కుతాం. భగవంతుడి మనం మొక్కేటప్పుడు కాళ్ళకి మొక్కుతామా, ముఖానికి మొక్కుతాం? కాళ్ళే ముట్టుకుంటాం కదా. ఎందుకని కాళ్ళు ముట్టుకుంటున్నాం? అవును కదా, నాకు ఎప్పుడు రాలేదు డౌట్. అలాంటి కాళ్ళ అందరూ మొక్కే కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారంటే అది గర్వకారణమా, అలా అది అసహ్యమా? ఈ చిన్న పాయింట్ ఎవరు కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవట్లేదు. భగవంతుడి పాదాలు విష్ణుపాదం అంటారు. విష్ణుముఖం ఎక్కడైనా ఉందా? గయాలు విష్ణుపాదం ఉంది, బద్రీలో విష్ణుపాదం ఉంది అంటారు. విష్ణుముఖం ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. అందువల్ల పాదాలకు ఉన్న ఒక ఇది వేరు. ఈ పాదాలు అనేవి మన దేహాన్ని మొత్తం నించోవడానికి సహాయపడేవి. ఈరోజు కాళ్ళు మళ్ళీ పరిస్థితి మనకి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాగా ఏ అవయవం ఒక ప్రత్యేకత ఆ అవయవం ఉంది, దాన్ని చెప్పడం కోసమే ఆ పురుష సూక్తంలో అలాగ చెప్పడం అనేది జరిగింది. సో గురుజీ, ఇప్పుడు మీరు చాతుర్మాస దీక్షలో ఉన్నారు అంతే కదా? రైట్. ఇప్పుడు మరి ఈ నేపథ్యంలో మీరు దీక్ష విరమించే రోజు అంటే ఉత్తర ద్వార దర్శనం రోజు. ద్వాదశి ఉత్తర ద్వార దర్శనం కదా ఆ రోజు చేసేది? ఉత్థాన ద్వాదశి ఉత్తర ద్వారం దర్శనమిస్తుందని ఒక ప్రతీతి అంతే. ఉత్థాన ద్వాదశి అని పేరు. అది అది లోకల్లో వచ్చేటప్పుడు ఉత్తర ద్వాదశి అనే ఉత్తర దర్శనం అని చెప్పేసి అయిపోయింది. ఉత్థాన ద్వాదశి అంటే ఎంత ఘోరమైన మిస్టేక్ అండి మరి అది. ఉత్తర ద్వార దర్శనం అంటే విష్ణుమూర్తి ఆ రోజు లేచి ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తాడు కాబట్టి మీరందరూ ఎదురు రాండి అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. అలా కాదు. వాస్తవంగా ఏంటంటే విష్ణు శయన ఏకాదశి రోజు యోగ నిద్రకి వెళ్తాడు. అవును. యోగ నిద్ర అంటే సగం కళ్ళు మూస్తాడు. వాస్తవికంగా ఏంటంటే ఆయన ఒక్కసారి కళ్ళు మూసి తెరిచేది ఒక సంవత్సరం అయిపోతుంది మనకి. అలా ఉన్నప్పుడు ఆయన కళ్ళు ఇలా మూసేటప్పుడు సగం మూస్తాడు కదా, ఆ సగానికి 4 నెలలు అయిపోతాయి ఆ మూసే టైంకే. మళ్ళీ తెరిచే టైంకి మళ్ళీ ఇంకొక 6 నెలలు అయిపోతాయి. అలాగా వాటిని విష్ణు యోగ నిద్రలో ఉన్నప్పుడు దాన్ని శయన ఏకాదశి నుంచి ఉత్థాన ద్వాదశి దాకా ఆయన పడుకుని ఉంటాడు అని చెప్పేసి ప్రతీతి. అందుకే ఈ కాలంలో ఎటువంటి పెళ్లిళ్ళు కూడా సామాన్యంగా చేయడానికి లేదు. కానీ జ్యోతిష శాస్త్రంలో ముహూర్తాల్లో చెప్పేటప్పుడు మనకి ఎప్పుడైతే పండగలు ఉంటాయో వాటికి ముహూర్తం చూడక్కర్లేదు అని చెప్పేసి ఒక శాస్త్రవాక్యం ఉంది జ్యోతిష శాస్త్రంలో. అలా ఉన్నప్పుడు ఏం చేశారంటే వరలక్ష్మి వ్రతం రోజు చాతుర్మాసంలో వచ్చే పండుగలు, వరలక్ష్మి వ్రతం లేకపోతే దసరా లేకపోతే కార్తీక మాసం, వీటిని కూడా పండగలుగా జనాలు తీసుకొని వాటిలో కూడా ముహూర్తాలు పెట్టేసి పెళ్లి చేయడం జరుగుతుంది. వాస్తవికంగా గృహప్రవేశాలు కానీ పెళ్లి ముహూర్తాలు కానీ ఏవి కూడా ఈ 4 నెలల్లో కూడా ఉండదు. ఈ 4 నెలల్లో కూడా ఇవేవి కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళ విష్ణు అనుగ్రహం ఉండదు, విష్ణు దృష్టి ఉండదు కాబట్టి అవి ఉండవు. కానీ పండగలు చేసేటప్పుడు పండగలు ఉన్నప్పుడు విశేష దినాల రోజు వీటికి ముహూర్తాలు పెట్టచ్చు అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రంలో ఒక లూప్ హోల్ ఉండడం వల్ల, లూప్ హోల్ అనివార్య పరిస్థితిలో పెట్టుకోవచ్చు అని చెప్పడం వల్ల దీన్ని అనివార్యం కాస్త ఈరోజు ఆవశ్యకం చేస్తారు. మామూలు ఆవశ్యకంగా. అందుకే ముహూర్తాన్ని అడిగేటప్పుడు కూడా పండితుల్ని సరిగ్గా అంటే సరైన తెలిసిన వాళ్ళని ముహూర్తాల గురించి. ఈరోజు నేను చాలా మంది చూస్తున్నా ఈ చాతుర్మాసంలో చాలా ముహూర్తాలు పెట్టారు, చాలా పెళ్లిళ్ళని కూడా ఈరోజు ఈ చాతుర్మాసంలో చేస్తున్నారు. అడిగితే మా పండితులు అడిగాము అందుకు పెట్టారు, మేము చేస్తున్నాము. ఇంకోటి అసలు పండగ తేదీలు ప్రతిసారి వివాదం అవుతుంది ఎందుకు మరి? మీరు అసలు వాటికి ముహూర్తం చూడకూడదని మీరు అంటున్నారు. పండగ ఎప్పుడు ఏ తేదీలో వస్తుంది అనేది ప్రతి సంవత్సరం వివాదమే. ఈవెన్ ఇప్పుడు దీపావళి ఎప్పుడు వస్తుందనే వివాదం నడుస్తుంది. మళ్ళా కారణం ఏంటంటే మనం సరిగ్గా లేకపోవడం. ఈ రోజు మనం స్వతంత్ర భారతదేశం అని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటున్నామో మనం ఇంకా స్వతంత్రం కాలేదు. కారణం ఏంటంటే ఈ రోజుకి కూడా మనం హిందువులు అని చెప్పుకుంటున్నాం. మీరు కూడా వీడియో మొదలు చెప్పారు హైందవ ధర్మం. హైందవ ధర్మం అనేది బ్రిటిష్ వాళ్ళు మనకి పెట్టిన పేరు. అంతకుముందు హిందూ ధర్మం అని చెప్పేసి ఏ పురాణాల్లోనూ ఏ వేదంలోనూ లేదు. ఈ విషయం మీద నేను డిబేట్ కూర్చోవడానికి కూడా రెడీ. ఓపెన్ ఛాలెంజ్ ఇది. మనది సనాతన ధర్మము. హిందూ ధర్మం అనేది మన ఇంటికి ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాం అనుకోండి, దానికి ఒక పేరు పెడతాం. దాని పేరు అది కాదు, కానీ దాన్ని పిలిస్తే అది పలుకుతుంది. అలాగే మనం కూడా వాడి కుక్క పిల్ల పెట్టుకున్న పేరులాగా మనకి హిందువులు అని పెట్టారు. హిందువులు అంటే ఎవరు? సింధు సముద్రం నుంచి సింధు సాగరం వరకు ఉన్న వాళ్ళని హిందువులు అని పిలిచారు. ఆ లెక్క మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులే. ఒప్పుకుంటారా దాన్ని? దాన్ని ఒప్పుకోరు. అలాంటప్పుడు మనం హిందువులం కాదు. ఇది ఒక పాయింట్ అయితే. ఇంకోటి వచ్చేసి క్యాలెండర్. ఈరోజు మన ఇంగ్లీష్ సంవత్సరాలని జనవరి మనకి సంవత్సరం అది,
న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి సమస్యలు అన్నీ వస్తున్నాయి. ఆ కాలంలో అలాంటిది ఏమీ లేదు. ఆ కాలంలో ఏంటంటే అమావాస్య పౌర్ణమి ఇవే ఉండేవి. ఈరోజు సమస్య ఎక్కడ వచ్చిందంటే అమావాస్య వచ్చింది ఎప్పుడు 20వ తారీఖు, ఎప్పటిదాకా ఉంది అమావాస్య ఎప్పటిదాకా ఉంది అనేది చూసుకోవాలి. అవన్నీ చూసుకుని చేసుకున్నప్పుడు అమావాస్య మధ్యాహ్నం నుంచి వచ్చింది, మన పండగ పొద్దున్న చేసుకుంటాం కదా, మరి ఏం చేయాలి? అందుకని ఈరోజు పండగ లేదు, నెక్స్ట్ రోజు పొద్దున అమావాస్య ఉంది కదా, సో పొద్దున పండగ చేసుకుందాం. అందువల్ల 21 పండగ అయింది. అమావాస్య ఉన్నప్పుడు దీపావళి చేసుకోవాలి. నరక చతుర్దశి అనేది ఇప్పుడు నరక చతుర్దశి అనేది సాయంత్రం మధ్యాహ్నం తర్వాత వస్తుంది, మనం పండగ పొద్దున్న చేసుకుంటాం. మరి నరక చతుర్దశి ఉన్నప్పుడు పొద్దున్న పండగ చేసుకోవడం కావద్దు కదా, అందుకని డేట్ ప్రకారం 21కి వెళ్ళింది. తిథి ప్రకారం కరెక్ట్ గానే ఉంది. సో అట్లాగే గురుగారు, పండగల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, అసలు ఇన్ని పండగలు ఎందుకు, మనకి ఎవరు సృష్టించారు ఈ పండగలన్నీ? పండగలు సృష్టించడం కాదు, జనాల్లో వాళ్ళకి కలిగిన ఆనందం. మనకి ఇప్పుడు సంతోషం కలుగుతుందో అంటే ఒక పిల్లోడు పుట్టాడు, మనం వెంటనే ఏం చేస్తాం, అందరూ స్వీట్లు పెంచుతాం. అదే మనకు జాబ్ వచ్చింది, మనం వెంటనే వెళ్ళి ఇదొకటి మన వాళ్ళందరూ కలిపి ఒక పార్టీలా చేసుకుంటాం. ఓకే, మనకి పెళ్లి కుదిరింది, అందరిని పిలిచి మనం అది చేసుకుంటాం. ఎందుకని, మనకి ఎక్కువ ఆనందం అవుతున్నప్పుడు మన ఆనందాన్ని పంచుకోవడం. కరెక్ట్. అలాగే పురాణాలు, వేదవ్యాసులు ఒక లేకపోతే, ఈ రోజు వేదవ్యాసులు తెలియదని చెప్తున్నారు కదా మీరు చాలా మందికి, వేదవ్యాసుడే లేకపోతే ఈ రోజు మనకి ఏ పండుగలు లేవు. ప్రతి ఒక్క పండగ వెనకాతల ఒక పురాణ కథ ఉంది, ఆ పురాణం రాసింది వేదవ్యాసులే. అంతే అంతే, ఇంక రెండు మాట లేదు. ప్రతి ఒక్క పండగ వెనకాతల ఒక పురాణ కథ ఉంటుంది. వినాయక చవితి అవ్వని, కృష్ణాష్టమి అవ్వని, లేకపోతే దీపావళి అవ్వని, దసరా అవ్వని, వీటన్నిటి వెనకాతల ఒక పురాణ కథ ఉంటుంది. ఆ పురాణ కథ వెనకాతల వేదవ్యాసులు ఉంటారు. ఈరోజు వేదవ్యాసులు లేకపోతే మనం ఎటువంటి పండగలు కానీ పబ్బాలు కానీ ఏవి చేసుకోలేము. అవన్నీ వాళ్ళు చేసుకుంటామంటే ముఖ్య కారణము వేదవ్యాసం. వేదవ్యాస వాక్య ప్రమాణం, ఆయన వాక్యం ఒకటే ప్రమాణం అని చెప్పి. ఈరోజు సమాజంలో చూసుకున్నట్టయితే మనం చాలామంది మన మన కృష్ణుడి ముఖపటం పెట్టుకుని ఒక సంస్కృత పదాలతో అనేక పుస్తకాలని ఈరోజు మార్కెట్లో అమ్ముతున్నారు. కానీ లోపల తెరిచి చూస్తే లోపల మన యేసుక్రీస్తు గురించి ఒకవేళ వేరే మన దేవుడిని నిందించే విధంగా, మన వాళ్ళలో అనుమానాలు వచ్చేలాగా అనేక జరుగుతున్నాయి. అందువల్ల మనం ఒక పుస్తకం చదువుతున్నామంటే మనం ముఖ్యంగా పుస్తకం ఎవరు రాశారు, వాళ్ళ స్వభావం ఎలాంటిది, వాళ్ళ ఉద్దేశం ఎలాంటిది అనేది తెలుసుకున్న తర్వాతే ఆ పుస్తకాన్ని చదవాలి. అది లేకుండా, ఎటువంటి ప్రమాణాలు లేకుండా ఒక విషయాన్ని నమ్మడం అనేది అది తప్పే. ముమ్మాటికి అది తప్పుదారి పట్టిస్తుంది, అది అజ్ఞానమే. రైట్ గురుజీ. అయితే ఇప్పుడు పండగలన్నిట్లలోకెల్లా ఈ యొక్క రాబోయే కార్తీక మాసం ఏదైతే ఉందో చాలా విశిష్టమైంది అంటారు. అందులో దీపం వెలిగించడం ఇంకా పవిత్రం, ఇంకా గొప్పది అంటారు. అసలు ఏంటి అసలు ఈ పురాణ? ఈ కార్తీక మాసం అనడం కన్నా నరక చతుర్దశి నుంచి మొదలెడదాం. నరక చతుర్దశి నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటి, మనకి ఏం చేయమన్నారు? నరక చతుర్దశి రోజు అభ్యంగ స్నానం చేయాలి అని చెప్పారు. ఎందుకని? 2 కారణాలు. ఒకటి, అభ్యంగం అంటే నువ్వుల నూనెతో మన నూనె రాసుకుని, ఒళ్ళంతా ఓకేనా మంగళ స్నానం చేయడం అనేది అభ్యంగం అని పిలుచుకుంటుంది. దీనికి 2 కారణాలు ఇస్తాను. ఒకటి శాస్త్రీయంగా, ఇంకోటి ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికంగా ఏంటంటే దీపావళి రోజు లక్ష్మీదేవి పుట్టిన పుట్టిన రోజు కాబట్టి లక్ష్మీదేవి విశేషంగా ఉండేది నువ్వుల నూనెలో. దీపాన్ని మనం లక్ష్మి అని పిలిచే కారణం ఏంటంటే నువ్వుల నూనె ఉంటుంది కాబట్టి దాన్ని లక్ష్మి అని పిలుస్తాం. దీపాన్ని వెలిగించడం మన అప్పట్లో మనం వాడేది ఒకటి నువ్వుల నూనె, ఇంకోటి ఆవు నెయ్యి. అవి 2 లక్ష్మీ స్వరూపాలే. అందువల్ల దీపానికి లక్ష్మీ స్వరూపం అనేది వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆ నువ్వుల నూనెని మనం ఒళ్ళంతా రాసుకుని మనలోనే ఉన్న మలినాన్ని, అంటే బాహ్య శుద్ధి ఉంటేనే అంతర శుద్ధి ఉంటుంది. బాహ్య శుద్ధి ఉంటేనే అంతర శుద్ధి ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే మన మనసుని ప్రభావితం చేస్తుంది. 2 ఇంటర్లింక్. బయట మనం నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం తినే ఆహారం నీట్గా ఉంటేనే మన మనసు బాగుంటుంది. ఈ కారణంతోనే మనం దీపావళి రోజు అభ్యంగం ఒళ్ళంతా నూనె రాసుకొని అది పోయేంత వరకు ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తాం. దానివల్ల మన ఒంట్లో ఉన్న మలినం అంతా కూడా పోతుంది. అలాగే లక్ష్మీదేవి ఉండడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే సైంటిఫిక్గా ఏంటంటే వచ్చేది ముందు చలికాలం వచ్చేటప్పుడు మన రక్తం
గట్టిగా గడ్డ కట్టుకోవడం మొదలవుతుంది. అప్పుడు మనం అభ్యంగా రోజు స్నానం చేయడం వల్ల, రుద్దడం వల్ల ఒళ్ళు వేడెక్కుతుంది. నువ్వుల నూనె ఒంట్లో వేడిని పెంచుతుంది. ఆ వేడిని పెంచడం వల్ల చలికాలానికి మన బాడీ కొంచెం అడ్జస్ట్ అవుతుంది. అది ఒక కారణం. అలాగే దీపాలు పెట్టడం వెనకాతల కార్తీక మాసం మొత్తం మన దీపాలు పెట్టడానికి ఈ 4 నెలల్లో వర్షాకాలం ఉంటుంది. ఏది ఈ చాతుర్మాసం అని చెప్పి ఏదైతే చెప్పుకుంటున్నామో 4 నెలలు కూడా వర్షాకాలం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మన వాతావరణంలో క్రిమి కీటకాలన్నీ కూడా పుట్టే సమయం ఇది. క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యేది ఈ వానాకాలంలో. అందువల్ల మన వాతావరణం మొత్తం వీటితో నిండిపోయి ఉంటుంది. అవి పిల్లలు పెట్టి అవి కరెక్ట్గా ఒదిగే టైము ఈ కార్తీక మాసం వస్తుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే వాటిని నివారించడానికి, అంటే మన వాతావరణంలో ఉన్న దోషాలను నివారించడానికి మనం నువ్వుల నూనెతో దీపం పెట్టమని చెప్పారు. ఒకేసారి రోజు ఇంత పొగ ఏంటి, రోజు పొల్యూషన్ అవుతుంది. మన వాళ్ళు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇంత పొగ వేయకండి, రోజు దీపాలు పెట్టండి, ఇంటి నిండా దీపాలు పెట్టండి. ఒక ఇంట్లో మన దగ్గర ఒక 50 దీపాలు పెడతామా, 50 దీపాల నుంచి ఎంత పొగ వస్తుంది ఒక ఇంట్లో నుంచి. అలా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అంతంత పొగ వచ్చినప్పుడు ఆ పొగ నువ్వుల నూనెకి యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉంది అని చెప్పి సైన్స్ ప్రూవ్ చేస్తుంది. నువ్వుల నూనెలో యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉంది. ఆ యాంటీ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మన ప్రకృతిలో ఉన్న బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. ఈ పొగ ఉండడం వల్ల చిన్న చిన్న పొగ మా కంటి కనిపించిన పొగ దీపం నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ పొగ మన వాతావరణంలో చేరి మన ఇంటి చుట్టుపక్కలకి బ్యాక్టీరియా రాకుండా అది నివారిస్తుంది. అందువల్ల రోగాల బారి నుంచి మనం పడడం చాలా తక్కువ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే వానాకాలంలో బ్యాక్టీరియా పుడుతుంది, చలికాలంలో అవి పోషించబడతాయి. చలికాలంలో మన దేహంలో కూర్చుని చలికాలం జ్వరాలు రావడం కానీ లేకపోతే జలుబు చేయడం కానీ ఇవన్నీ కూడా చలికాలంలో ఎక్కువ రావడం కారణం బ్యాక్టీరియా అప్పుడు మన దేహంలో కూర్చుని అది బాగా పెరుగుతుంది అనమాట. అందువల్ల ఈ 4 నెలల్లో ఫస్ట్ ముందే బ్యాక్టీరియాని పుట్టినప్పుడే దాన్ని దూరం చేయడానికి మనం దీపాలు వెలిగిస్తాం. దీపాల్లో ఉన్న శక్తి వల్ల అది మన బ్యాక్టీరియా అంటే మన దీంట్లో ఉన్న మన వాతావరణంలో ఉన్న చాలా వరకు బ్యాక్టీరియా అనేది చంపుతుంది. అలాగొచ్చినదే దీపావళి. కానీ ఈరోజు మనం దుఃఖించాల్సిన విషయం ఏంటంటే పటాకి అదే మన బాంబులు పేల్చి ఈరోజు మన ధర్మంలో ఎక్కడ కూడా ప్రాణిహింస చేయమని చెప్పి ఎక్కడా లేదు. 100% గ్యారంటీ అది. ఈరోజు ఆ బాంబులు పేల్చడం వల్ల వీధి కుక్కలు కానీ, వీధిలో ఉండే ప్రాణులు కానీ, ఆవులు కానీ, ఓకేనా, పిల్లులు కానీ ఇవన్నీ కూడా చాలా భయగ్రస్తులయ్యి, ఓకేనా. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పినట్టు వాటి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అంటే మనం చిటికేస్తే వాటికి పెద్ద సౌండ్ వినిపిస్తుంది. వాటి చెవులు చాలా సూక్ష్మం. మనకి వినిపించినవి కూడా వినిపిస్తాయంటే దాని అర్థం ఏంటి, వాటి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనకు కనిపించినవి కూడా కనిపిస్తాయంటే వాడి కళ్ళు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అలాంటి సూక్ష్మంగా ఉన్న వాటికి ఈ పెద్ద పెద్ద లైటింగ్ కానీ లేకపోతే ఈ పెద్ద పెద్ద సౌండ్స్ కానీ వాటికి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల అవి చాలా భయగ్రస్తులు అవుతాయి. చాలా వాటికి కొన్ని చెవులు పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా ప్రాణిహింస చేసి మనం ఒక పండుగ చేసుకోమని చెప్పి మనకి ఎక్కడా చెప్పలేదు. దాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. దీపాలంటే దీపాలను పెట్టి మన వాతావరణాన్ని కాపాడాల్సిన ఒక పండుగని ఈరోజు వాతావరణ కాలుష్యం చేసే పండుగ మార్చారు. ఇంకోటి గురించి దీపావళి రోజున చాలా కథలు చెప్తారు. నరక చతుర్దశి అంటారు, రాముడు రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు అంటారు. అసలు ఏది కరెక్ట్ దీంట్లో? అన్నీ కరెక్టే. కారణం ఏంటంటే 3 యుగాలకు సంబంధించి 3 చెప్తారు. ఆ రోజు 3 జరిగాయి. అంటే రాముడు ఎప్పుడైతే రావణాసుని ఎప్పుడు చంపాడు రాముడు, ఈ దీపాలు ఒకదానికే కాదు దసరా కూడా అన్వయిస్తుంది. అవును, దసరాలో రావణాసుని చంపాడు రాముడు. మన అందుకే దసరాలో చాలా మందికి విషయం తెలియదు. రావణాసుని చంపుతున్నారు దసరా రోజు అంటే రాముడు రావణాసుని చంపాడు కాబట్టి ఇప్పుడు ఆయన చంపుతున్నారు. దుర్గాదేవి మహిషాసురుని చంపింది. అదే రోజు అందుకే దసరా చేసుకుంటున్నాం కదా మనం. దసరా చేసుకున్నాం ఏం దుర్గాదేవి ఆరాధన చెప్పే ఉద్దేశమే అది. నవరాత్రులు 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున చంపి విజయంగా వస్తుంది. విజయదశమి అని చెప్పి పిలుస్తాం. విజయంగా వెనక్కి తిరుగుతుంది. అదే సమయంలో పాండవులు ఇక్కడ విరాట పర్వం ముగించుకొని వాళ్ళ ఆయుధాలను తీసుకోవడానికి తీసుకుంటారు. వాళ్ళ ఆయుధ పూజ రోజు వాళ్ళ ఆయుధాలను వెనక్కి తీసుకుంటారు వాళ్ళు. అర్థమైంది. అక్కడ అంతే 3 యుగాల్లో కూడా జరిగింది అది. అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నరకాసురుని చంపడానికి, నరకాసురుడు వృత్తాంతం ఏంటంటే భూదేవి కొడుకు. నరకాసురుడు అంటే భూదేవి కొడుకు, కానీ లోకకంఠుడుగా మారతాడు. వాడు తపస్సు చేసి ఒక వరం తీసుకుంటాడు. ఏంటి అంటే నా తల్లి చేతిలో నాకు చావు రావాలి. కన్నతల్లి ఎక్కడ పిల్లల్ని చంపదు. అందువల్ల నా తల్లి చేతిలో నాకు చావు రావాలి అని చెప్పేసి వరం కోరుకుంటాడు వాడు. అలా వరం కోరుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, సత్యభామని
ఆ రోజు ఎప్పుడు లేని సత్యభామ నేను కూడా యుద్ధానికి వస్తాను, నాకు యుద్ధం చూడాలని ఉందని చెప్పేసి కృష్ణుడితో పాటు సత్యభామ కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, కావాలని చెప్పేసి వాడు బాణాలు వచ్చి కృష్ణుడు గుచ్చుకున్నట్టు చేసుకుని ఆయన మూర్చిపోయినట్టు ఆయన నాటకం చేస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు మూర్చిపోయాడో సత్యభామ కోపం వస్తుంది. కోపం రాగానే కృష్ణుడి ధనస్సు తీసుకొని ఆవిడ యుద్ధం చేయడం మొదలు పెడుతుంది. 6 వలయాలు ఉంటాయి నరకాసుడి రాజ్యానికి. ఆ 6 వలయాలను కూడా ఛేదించి, ఓకేనా, సత్యభామ లోపలికి తనే రథం నడుపుకుంటూ, సారథి కూడా చచ్చిపోతాడు, తనే రథం నడుపుకుంటూ తనే యుద్ధం చేస్తూ ఆ 6 వలయాలను ఛేదించుకుని లోపలికి వెళ్ళి నరకాసురుని చంపుతుంది. చంపిన తర్వాత అక్కడ 16,000 మంది గోపికా స్త్రీలు బలి ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చి పెట్టుకుంటాడు. ఆ 16,000 మందిని కూడా కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ సత్యభామ తీసుకోవడానికి 2 కారణాలు. పెళ్లి చేసుకున్నా అంటారే కొందరు, లేదు చేసుకుంటాడు. అవునా? శాస్త్రాలు వాళ్ళందరూ కూడా ఒక ఋషిమునులు, పూర్వజన్మల్లో వాళ్ళందరూ కూడా ఋషిమునులు. వాళ్ళందరూ కలిసి కృష్ణుని తపస్సు చేస్తాడు. అంటే నువ్వు మాకు పతిగా రావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తపస్సు చేయడం వల్ల వాళ్ళందరూ గోపికా స్త్రీలుగా పుడతారు. వాళ్ళందరినీ కూడా కృష్ణుడు పెళ్ళాడతాడు. ఇది స్పష్టంగా ఉంది. గురుగారు ఇంకొక డౌట్ అడగొచ్చా మధ్యలో? రాముడేమో ఏకపత్ని వ్రతుడు, అదే అవతారంలో పుట్టిన కృష్ణుడేమో ఈయన క్వైట్ కాంట్రాస్ట్, 16,000 మంది అష్టభార్యలు. ఏంటి గురుగారు, 2 ధర్మమేనా? రెండింటిని ధర్మంగానే చూడాలా మనం? రెండింటిని కూడా ధర్మంగానే చూడాలి. రాముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఏకపతి వ్రతుడుగా ఉంటాను అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి రాముడికి ఒకటే. అదే రాముడి తండ్రి అయిన దశరథుడికి 300 మంది వెళ్ళాలి. 4 అనుకుంటా, కాదు 3 కాదు 300 మంది వెళ్ళాలి. ఇది కూడా చాలా మందికి తెలియదు. దశరథుడికి పరశురాముడు భయం ఉండింది. పరశురాముడు మహాపరాక్రమి. ఆయన 21 భూప్రదక్షిణ చేసి క్షత్రియులు అనేవాడిని లేకుండా చేస్తాను అని చెప్పి దుష్ట శక్తులు అందరినీ చంపుకుంటూ వచ్చిన ఆయన. ఈ దశరథ రాజ్యంలో ఏం జరిగేదంటే, పరశురాముడు వస్తున్నాడు అనే మాట వినిపిస్తే పరశురాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, నేను హోమంలో ఉన్నవాడిని, అంటే యజ్ఞం చేసేవాడిని, పెళ్లిలో ఉన్నవాడిని చంపను అని చెప్పి ప్రతిజ్ఞ ఉంటుంది. ఒక్కొక్కసారి పరశురాముడు వచ్చేవాడు, కానీ ఒక్కొక్కసారి పరశురాముడు వస్తున్నాడు అని చెప్పి మాట వినిపిస్తే చాలు దశరథుడు ఒక అమ్మాయిని చేసి పెళ్లి చేసుకునేవాడు. అలాగే జనకుడు ఒక హోమంలో కూర్చునేవాడు. జనకుడు హోమం చేస్తుండేవాడు, దశరథుడు పెళ్లి చేసుకునేవాడు. అలాగే జనకుడు చాలా పుణ్యం సంపాదిస్తాడు, దశరథుడు అలాగే 300 మంది దాకా పెళ్లి చేసుకుంటాడు. దాంట్లో పట్టమహేశ్వరి 3 దశరథుడికి. సో ఆ కాలంలో కూడా క్షత్రియుడు అనేవాళ్ళు అనేక భార్యలతో ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. ఎందుకనంటే వాడు రాజ్యాన్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళ మీద నమ్మకం ఉండదు. క్షత్రియుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రాజ్యం పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళాలి అన్నప్పుడు వాడికి ఎవరి మీద నమ్మకం ఉండదు. సొంత కుమారులనే వాళ్ళు నమ్మాల్సి వచ్చేది, వాళ్ళు సొంత వాళ్ళ పిల్లలకే వాళ్ళని రాజ్యాలని ఇవ్వాల్సి వచ్చేది రాజుగా. వేరే వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు మోసం చేసి మొత్తం చేసుకుంటే ఏం చేయలేం. అందుకని దానికోసం అనేక భార్యలను పెళ్లి చేసుకునే పద్ధతి మన క్షత్రియ ధర్మంలో ఉండింది. అందువల్ల ఎంతమందినే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కృష్ణుడు చేసిన గొప్ప పని, కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నా సరే మనం ఎవ్వరూ కూడా వేలెత్తి చూపని విధంగా వాళ్ళని చూసుకున్నాడు. ఎందుకనంటే 16,000 మందితోనూ ఒకేసారి భోజనం చేసేవాడు. కృష్ణుడు యోగి అని పిలుస్తాం కృష్ణుడిని. యోగంగా 16,000 దేహాలను తీసుకొని 16,000 మందితో ఒకేసారి భోజనం చేసేవాడు, ఒకేసారి పడుకునేవాడు, ఒకేసారి వాళ్ళతో క్రీడించేవాడు. అలాగే కృష్ణుడు ఇంకో గొప్పతనం ఏంటంటే 16,000 మందిలోనూ 10 మంది మగబిడ్డలు, ఒక ఆడబిడ్డను పుట్టించాడు. కృష్ణుడికి అంత సంతానం. కృష్ణుడి సంతానం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. వాళ్ళందరూ చచ్చిపోతారు దీంట్లో. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒక శాపం వల్ల, గాంధారి శాపం వల్ల వాళ్ళందరూ కూడా మరణిస్తారు. వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు అనమాట. యదుకులమై యాదవ వంశం అంతా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సాంబా లాంటివి చాలా మంది పేర్లు ఉంటాయి దాంట్లో. అష్టమహేశ్వర పిల్లలందరూ కూడా ప్రసిద్ధే. వాళ్ళంతా యుద్ధంలో పాల్గొంటారు. వాళ్ళంతా దీంట్లో యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చాలా కథలు ఉంటాయి. వాళ్ళు కూడా రాక్షసులంతా చంపుకొని వస్తారు. అలాగంతా చాలా కథలు ఉన్నాయి వాళ్ళవి. కానీ ముఖ్యంగా కృష్ణుడికి ఎంత గొప్ప ఇది, ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది మనకి, ఇప్పుడు 2 భార్యలు ఉన్నారనుకోండి, ఒక భార్యకి ఆస్తి ఇచ్చి ఇంకో భార్యకి ఆస్తి ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఒక ఆవిడకి పిల్లలు పుట్టి ఇంకో ఆవిడ పిల్లలు పుట్టకపోతే సమస్య అవుతుంది. కానీ ఇక్కడ ఆ విషయమే లేదు. అందరికీ అన్ని ఇస్తున్నాడు, అందరితోనూ ఉంటున్నాడు. వాళ్ళకి కావాల్సిన కృష్ణుడు మాతో ఉండాలి, అది వాళ్ళకి నెరవేరుతుంది. ఇంకా అలా ఉన్నప్పుడు
వాళ్ళకి ఎటువంటి ఆక్షేపించడానికి లేదు. మరి నరక చతుర్దశికి లక్ష్మికి ఏంటి సంబంధం? లక్ష్మి క్షీరసాగర మదన సమయంలో లక్ష్మి వచ్చిన తేదీ నరక చతుర్దశి రోజు. లక్ష్మి అక్కడి నుంచి పుట్టిన తర్వాత 12 రోజులకి విష్ణుని పెళ్ళాడుతుంది. అది ఉత్తాన ద్వాదశి. ఉత్తాన ద్వాదశి రోజే విష్ణుని పెళ్ళాడుతుంది లక్ష్మీదేవి. యోగ నిద్రలో మేలుకున్న రోజు అప్పుడు లేస్తాడు, అప్పుడే పడుకుంటాడు కదా విష్ణు. మరి అప్పుడే పడుకుంటాడు, అప్పుడే లేస్తాడు. లేవగానే పెళ్లి చేసుకుంటుంది లక్ష్మీదేవి. ఓకే ఓకే. అందువల్ల తులసి పండగ అని చెప్పేసి తులసి కళ్యాణం అని చెప్పేసి కూడా అంటారు ఆ రోజు. తులసి కళ్యాణం, తులసీదేవికి పూజ చేసి విష్ణుకి తులసిదేవికి పెళ్లి చేస్తారు. ఓకే. ఆ సమయంలో తులసి కళ్యాణం అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే ముహూర్తాలు అదే మొదటి పెళ్లి, అక్కడి నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలవుతాయి. ధన్వంతరి జయంతి నిర్వహిస్తారు ఎందుకు ఆ రోజు? ధన్వంతరి కూడా విష్ణుమూర్తి అవతారం. విష్ణుమూర్తి యొక్క ఒక క్షీరసాగర మథనంలోనే, నేను ఇందాక అన్నారు దశావతారాలు మాత్రం మాకు తెలుసు కదా అని, ఒక క్షీరసాగర మథనంలోనే 4 అవతారాలు చేశాయన విష్ణుమూర్తి. అవునా? విష్ణుమూర్తి ఒక్కడే 4 అవతారాలు ఒకేసారి తీస్తాడు క్షీరసాగర మథనంలో. ఒకటి గరుత్మంతుడి మీద కూర్చుని ఈ పర్వతాన్ని తీసి, వేరు పర్వతాన్ని ఎవరు ఎత్తలేరు, చాలా పెద్ద పర్వతం. అందరూ క్షీరసాగర మథనం చేశారని చెప్తారు. ఆ పర్వతం అక్కడ ఎలా వచ్చింది? ఆ పర్వతాన్ని కూర్మావతారం మీద కూర్చొని చిలుపుతారు. అదే ఆ పర్వతాన్ని గరుడు మీద పెట్టి తీసుకొచ్చింది విష్ణువే. ఆ గరుత్మంతుడిలో ఆ పర్వతం ఎత్తడానికి బలం ఇవ్వడానికి ఆ గరుత్మంతుడు ఆవేశం అయ్యి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆయనే. ఓకేనా? వీళ్ళిద్దరూ చిలుకుతూ ఉంటే, ఆ పర్వతం చిలుకుతుంటే అందరికి నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసం చెప్పడం ఇంకో రూపంతో వాళ్ళందరిలో ప్రవేశించి వాళ్ళందరికీ శక్తి ఇచ్చేది ఆయనే. ఇంత కష్టపడి చేసిన తర్వాత మునిగిపోతుంది కిందకి. అప్పుడు మళ్ళీ కూర్మావతారంలో వచ్చి మళ్ళీ నా పైకి ఎత్తి పట్టుకుంది ఆయనే. అదేనా? ఈ కూర్మావతారం ఒకటి అయిపోయిన తర్వాత అమృతం పట్టుకుని బయటకు వచ్చేది ధన్వంతరి అవతారం. అమృత భాండాలను ఒక చేత్తో అమృతం ఇలా కారుతూ ఉంటుంది, ఇంకో చేత్తో అమృత కలశాన్ని పెట్టుకుని బయటకు వస్తాడు. బయటికి రాగానే రాక్షసుల అమృత భాండాన్ని తీసుకుని పారిపోతారు. పారిపోగానే మళ్ళీ వెంటనే మోహిని అవతారం. అవును కదా. వెంటనే మోహిని అవతారం చేసి వాళ్ళందరినీ మాయ చేసి ఆ అమృతం అంతా దేవతలకు వచ్చేలా చేస్తాడు. ఓకే, అంటే ఒక్క అవతారంలోనే ఇన్ని అవతారాలు. మన కూర్మావతారం కోసం మన కూర్మాన్ని దీన్ని పెట్టుకుంటాం. వాస్తవంగా దశావతారాల కాన్సెప్ట్ ఏంటంటే సృష్టిని చూపించడం దేవుడు ఒక ఉద్దేశం. ఒక మనిషి ఎలా మారతాడు అనేది మన సైన్స్ కూడా చెప్తుంది. మనకి ఫస్ట్ పుట్టింది నీటిలోంచి వచ్చిన జీవాలే, సెకండ్ వచ్చింది నీటి ఉభయచరాలు, మూడోది వరాహం అంటే బురదలోను నీటిలోనూ ఉండేది, అంటే బురదలోను భూమి మీద ఉండేది. దాని తర్వాత కంప్లీట్గా ఇది వరాహ తర్వాత నారసింహ, సగం మనిషి సగం జంతువు. ఓకేనా? దాని తర్వాత పిల్లవాడు వామనుడు, దాని తర్వాత బ్రహ్మచారి పరశురామ, దాని తర్వాత గృహస్థుడు. ఎలా గృహస్థుడు? నా ఇల్లు, ఓకేనా, నా అమ్మ, నా నాన్న, నా తమ్ముడు అని చెప్పుకునే ఒక గృహస్థుడు. దాని తర్వాత సమాజంలోకి వెళ్ళిన కృష్ణుడు. అంటే సమాజం కృష్ణుడు. రాముడు మొత్తం నా భార్య, నా తండ్రి మాట, నా తల్లి మాట అన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ రామాయణంలో ఇంకొక మాట లేదు. కృష్ణుడు పుట్టంగానే తల్లిదండ్రులు దూరం అయ్యాడు, పెంచిన వాళ్ళకి 8 ఏళ్ళకి దూరం అయిపోయాడు. దాని తర్వాత రాజ్యానికి వెళ్ళాడు, రాజ్యాన్ని మొత్తం అక్కడ సంపాదించి అన్నయ్య చేతిలో పెట్టాడు. అన్నయ్య నువ్వు పెట్టి చూసుకొని చెప్పేసి ఇంకా ఊరి మీద పడ్డాడు. ఇంకా మొత్తం పాండవులు వాళ్ళు వీళ్ళ కోసమే మొత్తం కృష్ణుడి అంతా మొత్తం సమాజం కోసమే. సో వ్యవహారం అంటే ఇల్లు గెలిచిన తర్వాత రచ్చగలవడం అంటారు కదా, అది ఇల్లు గెలిచాడు ఫస్ట్ రాముల్లో. తర్వాత బయటికి వెళ్ళాడు, బయట సమాజాన్ని ఉద్ధరించాడు. దాని తర్వాత విరక్తి వచ్చింది ఆయనకి, భగవాన్ బుద్ధుడు. అంతే కదా. మన సంసారం అయిపోయిన తర్వాత ఏంటి 16 వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చేది విరక్తి ఆయనకి. అంతేగా, మనకు ఒక్కరు చేసుకుంటూనే వస్తుంది. అంతమంది చేసుకున్న తర్వాత బౌద్ధుడు, మొత్తం విరక్తి. ఓకే, దాని తర్వాత కలికి అవతారం. కలిపురికి అది మొత్తం అందరినీ చంపడం అంటే మృత్యు. కలి అంటేనే మృత్యు, కలికి అనేది మృత్యు. మన ప్రపంచం మొత్తం అంటే జరిగేది ఇదే, ఎంతకు మించి ఇంకేం జరగదు. మనం ఎక్కడి నుంచి పుట్టామో ఎక్కడ పోతున్నాం అనే దాన్ని చూపించడానికి దశావతారాలు ప్రసిద్ధి అయ్యాయి. అంతేకాని దశావతారాలు కాకుండా కపిల మహర్షి ఉన్నాయి. కపిల మహర్షి గురించి ఒక వీడియో చేయొచ్చు మనం. కపిలుడు గర్భస్థ శిశువు గురించి స్పష్టంగా చెప్పిన వాడు ఆయన ఒక్క. గర్భంలో ఒక శిశువు ఎలా ఎదుగుతుంది, ఎలా పెరుగుతుంది, ఎంత కష్టపడుతుంది, దాంట్లో ఎందుకు అంత కష్టపడుతుంది, అవన్నీ కూడా కపిలుడు తల్లికి చెప్తాడు. తల్లికి ఉపదేశిస్తాడు ఇదంతా కపిలుడు. అలా కపిల మహర్షి గురించి చాలా ఉంది. వేదవ్యాసులు
వెంకటేశ్వర స్వామి గురించి కూడా దశావతారంలో లేదు. అవును, నిజమే. ఎందుకంటే కలియుగ పురుషుడు ఆయన వేరే కథ. ఇలాంటి మన విష్ణుమూర్తి తెలియని కథలు చాలా ఉన్నాయి. ఒక భాగవతంలో మాత్రం మీరు ఇవన్నీ చూడగలరు. శిశుపా రూపం ఉంది ఆయనది, పృథు చక్రవర్తి. మీరు భాగవతాన్ని కథల రూపంలో మాకు చెప్తాను హామీ ఇచ్చారు. చెప్తాను. అదొకటి మొదలు పెడదాం, మన ప్రేక్షకులకి అది బాగా ఉపయోగపడుతుంది. ఈ ధన్వంతరి జయంతి రోజే ధన్తేరాస్ అని ఒక ప్రహసనం నడుస్తుంది ఇప్పుడు. బంగారం కొనండి అని ఆ రోజు కొంటేనే లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అని చెప్పి చాలా చెప్తున్నారు. వాస్తవంగా ధనత్రయోదశి కానీ లేకపోతే ఈ దీపావళి దీనికి కానీ త్రయోదశి కానీ ఇక్కడ విషయం ఏంటంటే బంగారం దానం ఇవ్వాలి, కొనడం కాదు. దెబ్బకి పండగ ఆగిపోతుంది. అప్పట్లో సువర్ణ దానం చేసేవారు, పెద్ద విషయం కాదు సువర్ణం అనేది. అప్పట్లో సువర్ణ దానం అనేది బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి సువర్ణ దానం ఇచ్చేవారు. సువర్ణ దానం ఇవ్వడం వల్ల వాళ్ళకి మన ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పేది ఏంటి, మీరు ఎంత ఇస్తారో మీకు అంత దానికంటే 2 బట్టలు ఎక్కువ వస్తుందని చెప్పేసి. మన హస్తినాపురంలో ఒక కథ వస్తుంది, వీళ్ళ ఇంద్రప్రస్థాన ఇదవుతుంది. ఇది ఇంద్రప్రస్థాన ప్రవేశానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తారు. దాంట్లో కృష్ణుడు దుర్యోధనుడికి నువ్వు దానం ఇచ్చే పని అప్పచెప్పు అని చెప్తాడు. ఎవరికి? ధర్మరాజుకి. ధర్మరాజు ఫస్ట్ అర్థం కాదు ఎందుకు చెప్పాడో, కానీ సరే అని చెప్పేసి ఇస్తాడు. ఇచ్చినప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, వీళ్ళ మీద కసిగా విపరీతంగా దానం చేస్తాడు. వీళ్ళ సంపద ఖర్చు అయిపోవాలని చెప్పేసి, అర్థమైందా, వీళ్ళ సంపద ఖర్చు అయిపోవాలని చెప్పేసి విపరీతంగా దానం చేస్తాడు. అందువల్ల వీళ్ళ పానాలు ఎక్కువ పుణ్యం వచ్చింది. ధర్మరాజు సంపత్తు కదా అది, ఎవరు దానం చేస్తారు? సంపత్తు ధర్మరాజు కదా. అందులో విపరీత దానం చేయడానికి పానాలు విపరీతమైన పుణ్యం వచ్చింది. అంటే భగవంతుడి యొక్క ఇది మనం ఎంత దానం చేస్తామో మనకంత పుణ్యం అనేది వస్తుంది అనే ఉద్దేశం. అలా సువర్ణ దానం అనేది అన్నిటికన్నా గొప్ప లోహం ఏదైనా సువర్ణం. అది అందువల్ల సువర్ణ దానం చేయడం వల్ల మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో దానం చేయమన్నారు. కానీ కొనుక్కోమని కాదు. సూపర్. ఏంటి కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత? కార్తీక మాసంలో 2 విష్ణువుకి అవుతుంది, శివుడికి కూడా ఇది చాలా ముఖ్యమైన ఒక మాసం. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, విష్ణువు లేచిన స్టార్టింగ్ నెల, విష్ణువులు అప్పుడే లేచాడు కాబట్టి ఆ కార్తీక మాసం ఒక ప్రాముఖ్యత ఉంటుంది. రెండోది వచ్చి శివుడికి కూడా ఈ కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యత. అంటే శివుడు ఒక లింగాకారంలో ఉద్భవించిన లింగాకారం అంటే ఇది కూడా చాలా అద్భుతమైనదండి. నాకు తెలిసి ఈ యొక్క శివుడిని ఇలా చూడమని చెప్పిన ఏకైక మహాపురుషుడు మధ్వాచార్యులు మాత్రమే. ఆయన తప్ప ఇంక ఎవ్వరు కూడా ఇలాంటి కల్పన చేయలేదు. 100% అది శంకరాచార్యులు చేయలేదు, రామాచార్యులు కూడా ఇలాగా చేయలేదు. ఒక మధ్వాచార్యులు మాత్రమే శివుణ్ణి లింగాన్ని ఎలా చూడాలి. ఈరోజు లింగానికి చాలా బయట ప్రపంచంలో చాలా తప్పుడుగా చెప్పుకుంటున్నారు. అది లింగం అంటే శివుడు ఒక భగస్థానం అని చెప్పేసి చాలా విధాలుగా చెప్తున్నారు. కానీ అది కాదు. లింగం ఎలా ఏర్పడింది అంటే, ధ్యేయ పంచముఖో రుద్ర స్ఫటికామల కాంతిమాన్ విద్యుశుభ్రాసితరజ సామాన్యస్య ముఖానితు జటాబద్ధేను కళాష్ప్రాయం నాగభూషణ అని చెప్పేసి మధ్వాచార్యులు చెప్తారు. మధ్వాచార్యుల ప్రకారం ఒక శివలింగం అంటే ఎలా ఉంటుందంటే, ధ్యేయ పంచముఖో, శివుడికి 5 ముఖాలు. ఈ విషయం ఎవరు చెప్పరు. పంచముఖో రుద్ర అని చెప్పేసి అంటారు. అంటే 5 ముఖాలు శివుడికి. ఆ 5 ముఖాలు కూడా తపస్సు చేసేటప్పుడు అంతర్ముఖంగా వేసుకుని కూర్చుంటాడు. అతనే 4 వైపుల ముఖాలు, పైన ఒక ముఖం, అవన్నీ లోపల ముఖాలు వేసుకున్నప్పుడు లింగాకారం వస్తుంది. అర్థమైందా? ఇలాంటి చింతన మీరు ఎవ్వరూ చేయలేదు. ఇంత అద్భుతమైన ఆలోచన. 5 ముఖాలు కూడా లోపలికి వేసుకున్నప్పుడు ఆ లింగాకారం వస్తుంది. అలాంటి విశేషమైన సందర్భమే కార్తీక మాసం. ఈ 1 నెల పాటు శివుడు చాలా గొప్ప తపస్సు చేస్తాడు. ఎందుకంటే ఇది చలికాలము, హిమాలయాల్లో ఇంకా ఎక్కువ చలి ఉంటుంది భయంకరంగా. ఆ సమయంలో ఆయన ఇంకా ఎక్కువ తపస్సు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అందువల్ల ఆయన లింగాకారంలోకి మారి ఈ సమయంలో ఎక్కువ ధ్యానంలోకి వెళ్తాడు, సమాధి అవస్థలోకి వెళ్తాడు ఆయన. అందుకని కార్తీక మాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆయన అనుగ్రహం అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఒక పంతులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి ఎప్పుడు మనం వెళ్ళి నమస్కారం చేయడం మంచిది. పూజ చేసుకుని బయటికి రాగానే నమస్కారం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. అంటే ఫ్రెష్ పుణ్యం అది. కరెక్ట్. అర్థమైందా? మళ్ళీ సాయంత్రం అయిపోతే అంత పుణ్యం ఉంటుంది. మధ్యలో చాలా వేరే అవుతాయి కాబట్టి అంత పుణ్యం ఉంటుంది. అలాగా ఎప్పుడైతే శివుడు ధ్యానంలోకి ఉంటాడో ఆ సమయంలో మనం ఆయనకి పూజ చేయడం వల్ల మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది.
అందువల్ల ఆ సమయాన్ని కార్తీక మాసాన్ని ప్రత్యేకంగా దానికి విశేషంగా కార్తీక మాసం రోజు శివుడికి పూజ చేయడం వల్ల, అయితే కేదార్నాథ్ వ్రతం కానీ కేదార్నాథ్ వ్రతం అంతే. పాండవులు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అన్నతమ్ముళ్ళని చంపిన పెద్ద గురువుని చంపిన పాపం వచ్చింది అని వాళ్ళు బాధపడుతుంటే శివుడు కేదారవ్రతం చేయమని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. వెళ్ళి కేదార్నాథ్లో కేదార్ వ్రతం చేసినప్పుడు ఒక ఎద్దు రూపంలో శివుడు వచ్చి దాంట్లో అంతర్ధానం అవుతాడు. వీళ్ళని ఆశీర్వదించి ఆయన అంతర్ధానం అవుతారు. కాబట్టి కేదార్నాథ్ వ్రతం కూడా మనకి పాండవుల నుంచే మనం కేదార్నాథ్ గుడి అంత కట్టిన పాండవులే. అక్కడ ఇప్పటికీ కూడా భీమశిల అని ఉంటుంది ఒకటి. కేదార్నాథ్ ఎంత పెద్ద ఫ్లోటింగ్ వచ్చినా సరే, ఎంత పెద్ద సునామీ వచ్చినా సరే, ఎంత పెద్ద గంగానది పొంగి వచ్చినా సరే, కేదార్నాథ్కి ఎటువంటి ఆపద జరగదు. దానికి కారణం భీమశిల. ఒకే ఒక రాయి పెట్టాడు భీమసేనుడు. ఆ రాయి ఉండడం వల్ల కేదార్నాథ్ ఎటువంటి ఆపద రాదు. ఆ నీటి ప్రవాహం ఆ రాయిని కదపలేదు. ఓకే. ఇంకోటి, ఈ కాలంలో లక్ష్మీ పూజ బాగా చేస్తారు కదా గురుగారు. లక్ష్మి ఉద్భవించిన సమయం కాబట్టి లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మి, తులసి, పాలు, చంద్రుడు ఇవన్నీ పుట్టిన ఇప్పుడే. అంటే ఇక్కడ విశేష కాలం ఏమైనా ఉంటుందా? అంటే సంపద రెట్టింపు అవ్వడం ఇట్లాంటిది ఏదైనా ఉంటుందా? ఎందుకు ప్రతిసారి చేస్తుంటాం మన లక్ష్మీ పూజ, ఈ కాలంలో చేసిన దానికి ఏంటి ప్రత్యేకత? అంటే ఇప్పుడు మీకు భారతదేశం భక్తి ప్రతిరోజు ఉంటుందా? ఆగస్ట్ 15 రోజు మాత్రం వస్తుందా? ప్రతిరోజు ఉండాలి, కానీ మనకు ఆగస్ట్ 15 రోజే వస్తుంది. ఎందుకని ఆ రోజు విశేషం కరెక్ట్, ఉద్భవించిన కాలం కాబట్టి. ఆ రోజు మనకు ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చింది. అది మన ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఆగస్టులో వచ్చే అమావాస్య రోజు మన స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటే చాలా మంచిది. మనం ఆగస్ట్ 15 అని చెప్పుకున్నా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే లెక్క. అది అంతేనా? బ్రిటిష్ వాళ్ళు ఫాలో అవుతామని అర్థం. ఓకే. ఇంగ్లీష్ క్యాలెండర్ మీరు ఎప్పటిదాకా ఫాలో అవుతారో అప్పటిదాకా బ్రిటిష్ ఫాలో అవుతున్నారు. అయితే ఆళ్ళే తెచ్చింది ఇంగ్లీష్ క్యాలెండర్. అంతకుముందు లేదు కదా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్. సో ఆగస్ట్ రోజు అమావాస్య రోజు మనకు స్వతంత్రం వచ్చింది వాస్తవికంగా. కానీ ఇక్కడ ప్రాబ్లం అంటే మన అమావాస్య దేశ ప్రాబ్లం. ఎప్పుడు అమావాస్య వస్తుందో మనం చూసుకోలేము కాబట్టి డేట్ ఒక ఫిక్స్ ఉంది కాబట్టి దాన్ని డేట్ పెట్టేశారు. కానీ మన పండగలన్నీ కూడా తిథి వారాల్లోనే నిర్ణయమై ఉంటుంది. దీపావళి కూడా ఎంత అద్భుతంగా చెప్తాడు ఒక కవి. కృష్ణుడు కన్యలందరినీ కాపాడాడు నరకాసురుడి నుంచి. దీపావళి రోజు సూర్యుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్య వదిలేసి ముందుకెళ్తాడు. కన్యారాశిని వదిలి ముందుకెళ్తున్నాడు సూర్యుడు. ఇవి రెండిటికి చాలా అద్భుతమైన సంబంధం ఇస్తాడు. అంటే కన్యలకి స్వతంత్రాన్ని ఇచ్చినవాడు కృష్ణుడు. అక్కడ కన్యలకు స్వతంత్రం ఇచ్చాడు, ఇక్కడ సూర్యుడు కన్యకు స్వతంత్రం ఇచ్చాడు. అందువల్ల దీపావళి పండుగ. దీపావళి ఇదే వస్తుంది. ఎప్పుడు దీపావళి చూసినా సూర్యుడు మారినప్పుడే దీపావళి. మనకి సూర్యుడు మకరానికి వెళ్తే మకర సంక్రాంతి, సూర్యుడు ధనుర్మాసం వెళ్తే ధనుర్మాసం. కన్య అయిపోయి తులాకి వెళ్తున్నాడు కదా. ఈ యొక్క సూర్యుడి గమనంలో వచ్చే మార్పు వల్ల మన వ్యక్తిగత ద్వాదశ రాశుల వారికి ఏమైనా మంచి చెడు అట్లాంటివి ఏమైనా ఉందా? 10% జరుగుతుంది. 10%. ఎందుకంటే ఒకటి గోచారం అంటే సూర్యుని ఉద్దేశంగా చెప్తున్నాం. మనకి మొత్తం 10 ఉన్నాయి అంటే 9 గ్రహాలు, ఒక లగ్నం. 10లో సూర్యుడు ఒక్కడు అంటే 10%. ఓకే. అలాగే మీరు గోచారం చంద్రుడి ఉద్దేశం గురువు ఇప్పుడు వక్రంలోకి వస్తున్నారు అని చెప్తున్నారు కదా. వక్రం రావడం మీకు అంత ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి చాలా మంది యూట్యూబ్లో చెప్తున్నారు. అది కూడా 10% ఉంటుంది. కారణం చంద్రుడు కూడా ఒక గ్రహం మాత్రమే. 10 గ్రహాల్లో ఒక గ్రహం మాత్రమే కాబట్టి 10% అవుతుంది. ఆ లెక్కను చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు వస్తాయి ఈ ఒక మంత్. అందరికీ కూడా మన దీంట్లోనే ఫైనాన్షియల్. ఎందుకంటే శుక్రుడికి సూర్యుడికి పడదు. ఎప్పుడైతే శుక్రుడి ఇంటికి వచ్చాడో, శుక్రుడు అనేది ధనాధిపతి. ధనాధిపతి కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ నరక చతుర్దశి రోజే యముడు కూడా పుట్టాడు. అది యమదీపం పెడతాం మనం. యమదీపం అంటాం కదా. ఎందుకు అది? యముడి కోసం. యముడి కోసం. అది సూర్యుడికి యముడికి సంబంధం. ఈ సమయంలో సూర్యుడికి యముడు పుట్టిన సందర్భం కాబట్టి యమత్రయోదశి అని చెప్పేసి యమ దీపం అని చెప్పేసి పెడతాం ఈ సమయంలోనే. యమదీపం పెట్టడం వల్ల యమలోకంలో ఉన్న మన పూర్వీకులు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి ప్రతీతి. అందువల్ల యమదీపం కూడా ఈ సమయంలో పెట్టడం జరుగుతుంది. అలాగే సూర్యుడికి సంబంధమైన ప్రతి ఒక్క పండుగ కూడా సూర్యుడు సంబంధించే ఉంటుంది. సూర్యుడు లేకపోతే చంద్రుడు సంబంధించే ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో శుక్రుడిలోకి వచ్చాడు కాబట్టి సూర్యుడు ధన నష్టం అనేది జరుగుతుంది. ప్రపంచానికి, సమాజానికి ధన నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది అని చెప్పొచ్చు. ముగించే ముందు గురుగారు నాది ఎప్పటి నుంచి ఒక సందేహం ఉంది.
మామూలుగా పురాణాల్లో కానీ ఎక్కడైనా బొట్టుని స్త్రీకి అలంకారంగా చెప్తుంటారు కదా. ఈ మధ్య కాలంలో పురుషులు కూడా పెట్టుకోవాలనేది బాగా ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు అట్లా? ఈ మధ్యకాలం అని కాదండి, మీరు దేవతల్ని మీరు కొలిచేటప్పుడు రాముడిని చెప్పేటప్పుడు, కృష్ణుడు చెప్పేటప్పుడు కస్తూరి తిలకాన్ని పెట్టుకునేవాడు అని చెప్పేసి చెప్తారు. అవునా? లలాట పలకే కస్తూరి తిలక అని చెప్పేసి. అలా ఉన్నప్పుడు మరి పురుషులు కూడా పెట్టుకునేవారు కదా అప్పట్లో. ఒక బొట్టు వల్ల ఈరోజు సమాజంలో మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది బొట్టుని ఫ్యాషన్ వేరే కారణాల వల్ల బొట్టును పెట్టుకోవట్లేదు, ఆడవాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు, స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. అవి వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. కానీ నేను నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను. నేను శిబిరాలకు వెళ్తాను, చిన్నపిల్లలకి శిబిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక శిబిరంలో ఉన్న 5 ఏళ్ల పిల్లన 8 ఏళ్ల పిల్లన పాప, ఆ పాప అడిగింది బొట్టు ఎందుకు పెట్టుకోవాలి. అందుకని నేను చెప్పాను, ఇక్కడ ఒక నరం ఉంటుంది ఆ ప్లేస్లో, రోజు లేచి దాన్ని ప్రెస్ చేయడం వల్ల మన మైండ్ రీస్టార్ట్ అవుతుంది, దానివల్ల కాన్సన్ట్రేషన్, ఓకేనా, ఏకాగ్రత తర్వాత విల్ పవర్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అందువల్ల రోజే నరం మనం ప్రెస్ చేసుకోవాలి కాబట్టి బొట్టు పెట్టుకోవాలి అని చెప్పాను. దానికి సరే బాగుంది గురుగారు, కానీ మరి రోజు పొద్దున్న నుంచి బొట్టు అక్కడ ఆ నరం ప్రెస్ చేస్తే సరిపోతుంది కదా, బొట్టు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి. కరెక్టే కదా అది. అందుకని నేను చెప్పాను, మనకి అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంలో బొట్టు లేదు అని చెప్పేసి టక్కన బొట్టు పెట్టుకుంటాం, లేకపోతే మనం అక్కడ నొక్కోవాలని గుర్తే రాదు. అర్థమైందా? పెట్టుకోవాలని గుర్తే రాదు, కానీ అద్దంలో ఎప్పుడు ముఖం చూసుకుని ముఖంలో బొట్టు లేకపోతే తొందరగా బొట్టు పెట్టుకుంటాం, బొట్టు లేదు అని చెప్పేసి. అదొక రీజన్ అయితే, ఇంకోటి ఈ బొట్టులు 2 రకాలుగా చెప్పారు. ఒకటి వచ్చేసి నల్ల బొట్టు, ఇంకోటి వచ్చేసి ఎర్ర బొట్టు. నల్ల బొట్టు అనేది చిన్నపిల్లలకి పెట్టడం జరుగుతుంది ఎక్కువగా, అప్పుడే పుట్టిన పిల్లలకి దిష్టి రాకుండా. నలుపు అనేది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది, ఎరుపు అనేది పాజిటివ్ ఎనర్జీని గ్రాస్ చేస్తుంది. కరెక్ట్. ఎందుకనంటే పెళ్ళిళ్ళకి పెట్టరా, పెళ్ళికొడుకు బొట్టు పెట్టరా, వాడికి తిలకం పెడతారు కదా, అది ఎరుపు రంగులో ఉంటుంది కదా. ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది? పాజిటివ్ ఎనర్జీ రావడానికి. బుగ్గ చుక్క నలుపు రంగులో ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ దూరంగా వెళ్ళడానికి. ఇది ఒక కారణం అయితే, ఇంకా 3వ కారణం వచ్చేసి ఒక వైట్ కలర్ బోర్డు ఉంది, దాంట్లో మధ్యలో చుక్క పెట్టామంటే మన కళ్ళు దేన్ని చూస్తాయి? ఆ చుక్కనే చూస్తాయి. ఎందుకని? మొత్తం వైట్ పెద్ద బోర్డు ఉంది, కానీ వైట్ బోర్డు ఎక్కడ పోయి చూడం, చుక్కని మాత్రం చూస్తాం. ఎందుకని అంటే అది మన దృష్టిని ఏకాగ్రత ఏకీకరిస్తుంది, మన దృష్టిని గ్రాస్ చేస్తుంది. అలాగే మన ముఖంలో బొట్టున్నప్పుడు దృష్టితో చూసేవాళ్ళు మన ముఖం చూసినప్పుడు ఫస్ట్ ఆ బొట్టు మీద వాళ్ళ దృష్టి పడుతుంది, దాని తర్వాత మన ముఖం మీద పడుతుంది. దానివల్ల నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫస్ట్ బొట్టు మీద పడి తర్వాత మన మీద పడుతుంది. మన మనస్సుకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు బొట్టు పెట్టుకోకపోవడం వల్ల అది ఎక్కువ అవుతుంది. బొట్టు పెట్టుకున్న వాళ్ళలో ఇది తక్కువ ఉంటుంది, డిస్టర్బెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసు స్టడీగా ఉండడం కారణం వేరే వాళ్ళ దృష్టి వాళ్ళ మీద పడదు కాబట్టి వాళ్ళకి ఏకాగ్రత కానీ లేకపోతే విల్ పవర్ కానీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల బొట్టు పెట్టుకోండి అని చెప్పేది. ఇంకా 4వది వచ్చేసి భగవంతుడి ప్రసాదం. బొట్టు అంటే ఏంటి? దేవుడికి అర్చన చేసిందో ఇవి చేసిందో మాత్రం పెడతాం. అలాంటి దేవుడు యొక్క ప్రసాదం మన ముఖం మీద ఉండడం వల్ల దుష్ట శక్తులు ఏవి కూడా దగ్గరికి రావు. ఆ ఉద్దేశంతో కూడా దేవుడి ప్రసాదం, ఇప్పుడు దేవుడు మనతో ఉన్నట్టే కదా, దేవుడి ప్రసాదం మనతో ఉందంటే దేవుడు మనతో ఉన్నట్టే. అందువల్ల కూడా బొట్టు పెట్టడం అనేది సమపే 100% పెట్టుకోవాల్సిందే. మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే 100% బొట్టు పెట్టుకోవాల్సిందే. మీరు చదివిన అనేక శాస్త్రాలు మీమాంస అని కూడా అన్నారు. మీమాంస ఏంటి గురుగారు? అది మీమాంస అంటే కర్మ ఏవ ఫలం అని చెప్పేది. కర్మనే ఫలం, కర్మకు మించి ఇంకో ఫలం లేదు. ఇప్పుడు మంచి చేస్తే రేపు మంచి జరుగుతుంది, ఇప్పుడు చెడు చేస్తే రేపు చెడు జరుగుతుంది అని చెప్పే శాస్త్రం. దానే మీమాంసం అని చెప్పేసి అంటారు. మీరు రత్నశాస్త్రం కూడా చదివారు కదా, రత్నాలు నిజంగా ప్రభావం చూపిస్తాయా? ఖచ్చితంగా సైంటిఫిక్ గా కూడా నేను చెప్పగలను దానికి. రత్నాలు వేసుకునేటప్పుడు అది స్వచ్ఛమైన రత్నం అయి ఉండాలి, మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ రత్నం అయి ఉండాలి. ఓకే, అలా ఉన్నప్పుడు దాని ప్రభావం అనేది, దాంట్లో కూడా ఉత్తి రత్నం వేసుకుంటే షాప్కి వెళ్ళి కొనుక్కుని వేసుకుని అంటే అవ్వదు. దానికి వాళ్ళ దేవతలు ఆవాహన చేయాలి. ఒక రాయిలో ఒక విగ్రహంలో ఎలాగైతే ఆవాహన అవుతుందో ఈ రత్నంలో కూడా ఆ దేవుడికి సంబంధించిన ఆవాహన అవ్వాలి. దానికి చేయాల్సిన అభిషేకాలు ఉంటాయి, అవి చెయ్యాలి. అవన్నీ చేసిన తర్వాత దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ ఎనర్జీ మన బాడీలోకి కొంచెం కొంచెం వెళ్తుంది. ఎలాగంటే
ఆ రత్నానికి ఉంగరం పెట్టేటప్పుడు వెనకాతల స్పేస్ ఉంటుంది. అవును. ఆ స్పేస్ ఉండడం వల్ల లైటింగ్ అనేది సూర్యుడి కాంతి కానీ చంద్రుడి కాంతి కానీ లేకపోతే వేరే లైట్స్ కానీ దాని నుంచి మన దేహానికి పాస్ అయ్యేటప్పుడు అది మన దేహంలోకి కొంచెం కొంచెంగా పరమాణు రూపంలో మన దేహంలోకి వెళ్తుంది. ఆ ఎనర్జీ అనేది అలా వెళ్ళడం వల్ల మనకి దాని యొక్క ప్రభావం అనేది మన దేహం మీద మన బుద్ధి మీద మనకి అది చూపిస్తుంది. అలాగే ప్రతి ఒక్క రత్నం కూడా ప్రతి ఒక్క వేలికి పెట్టడానికి ఉంటుంది. చూపుడు వేలికి పెట్టాలి, పుష్యలాంగం చూపుడు వేలికి పెట్టాలి, ఇది ఈ వేలికి పెట్టాలి. ఆ వేలల్లో ఉన్న నరాలనే అది ప్రభావితం చేస్తుంది కాబట్టి అది డైరెక్ట్ మన మైండ్కి సిగ్నల్ని పంపిస్తుంది. అందువల్ల ఆ ఉంగరాలు పెట్టడం, ఇప్పుడు ఉంగరం వేలు ఉంది, మన మ్యారేజ్ దానికి ఉంగరం వేలికి పెట్టాలి. ఉంగరం అనేది శుక్రుడికి సంబంధించింది. శుక్ర కణాలని ప్రేరేపితం చేస్తుంది. ప్లస్ మీరు చేయి పెట్టి లేపడం చూస్తే ఉంగరం వేలు లేపలేం మనం. అవును. ఎందుకంటే దానికి బలం ఉండదు. దానికి బలం ఉండదు కాబట్టి దానికి ఉంగరం పెట్టడం వల్ల దానికి కొంచెం బలం వస్తుంది. ఓకే. శాస్త్రం నిజంగా అద్భుతం. నెక్స్ట్ మనం మీమాంస మీద ఒక ఇంటర్వ్యూ చేద్దాం గురుగారు. ఎట్లా రత్నశాస్త్రం మీద గతంలో చేసాము, మళ్ళీ ఒకసారి కూడా చేయాలి. అసలు ఏ రాశి వాళ్ళు ఏ చేతికి ఎలాంటి ఉంగరాలు పెట్టుకోవాలనే దాని మీద కూడా ఒకటి చేద్దాం గురుగారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మా ప్రేక్షకులకు పంచినందుకు థ్యాంక్ యూ గురుగారు. చూశారు కదా డాక్టర్ వినయ్ తంత్రి గారి అద్భుతమైన ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.